ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు, అనంత ప్రేమమూర్తి, సకల దేవతాతీత స్వరూపులైన మన బంగారు తండ్రి స్వామి పాదపద్మములకు హృదయపూర్వకంగా పాదాభివందనములు సమర్పించుకుంటూ, అహం సత్యబోధక జ్ఞాన యజ్ఞ నిర్వాహకులైన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు హృదయపూర్వక పాదాభివందనములు. సాయి ఆత్మబంధువులందరికీ ప్రేమపూర్వక సాయిరాం. ఈరోజు మన విశిష్ట వక్తగా వచ్చిన మన ఎం సత్యవతి మేడం గారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ హృదయపూర్వక పాదాభివందనములు సమర్పించుకుంటున్నాం. సాయి ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం. ఈరోజు మన ఏఎస్పి ప్రయాణం 1697వ రోజు. ఈరోజు పంచాంగం 19/2/2025 శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణ పుణ్యకాలే శిశర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం బుధవారం సౌమ్యవాసరే సప్తమి తిథి విశాఖ నక్షత్రం. ఈరోజు మనం 46వ మహిళా దినోత్సవ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. సాయిరామ్. ప్రోగ్రామ్ హ్యాండిలింగ్ బై శ్రీమతి డాక్టర్ శ్రీమతి శంకర సరస్వతి గారు. సాయిరామ్ మ్యామ్. సాయిరామ్ శంకర సరస్వతి గారు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి సేవా సమితి, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు తమిళనాడు, అహం సత్యబోధక కూటమి చెన్నై 1697వ నిత్య తెలుగు ఆధ్యాత్మిక సత్సంగములో భాగముగా 46వ మహిళా మాసోత్సవ హేళ ఈరోజు. ఓంకార రూపిణి, సత్యస్వరూపిణి, సర్వదేవతా స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో అహం సత్యబోధక సభ్యులము అందరము ఈ వేదిక వద్ద చేరి 46వ శ్రీ సత్యసాయి మహిళా మాసోత్సవ వేడుక జరుపుకుంటున్నాము. ప్రప్రథమముగా మన ఆరాధ్య దైవము, ప్రేమస్వరూపులు, సత్యస్వరూపులు భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారిని అధ్యక్ష పీఠమును అధిరోహించి వారు ఎన్నుకొనినటువంటి మహిళా సభ్యులచే కార్యక్రమమును భక్తి ప్రపత్తి శ్రద్ధలతో శక్తియుక్తులతో శిక్షణ విచక్షణలతో వర్తించి శక్తిని ప్రసాదించమని వారి దివ్య పాదములకు ప్రణమిల్లుతూ ప్రార్థిస్తున్నాను. అవ్యక్తమైన శక్తి తరంగములను ప్రసరించి పఠించువారలా వినువారలా అంతరంగములను ప్రచోదనము చేయు వేద పఠనముతో శ్రీమతి టి సప్నారావు సాయిరామ్ గారు పూనా నుండి కార్యక్రమమును ప్రారంభించవలసినదిగా హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఓవర్ టు శ్రీమతి టి సప్నారావు గారు. సాయిరామ్. సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. ఓ శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम्. प्रणो देवी सरस्वती
वाजेभिर्वाजिनीवती धीनामवित्रेवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ आसत्ये नरजसा वर्तमानो निवेशयन् अमृतं मर्त्यं च हिरण्ययेन सविता रथेना देवो याति भुवना विपश्यन् अग्निं दूतं वृणीमहे होतारं विश्ववेदसम् अस्य यज्ञस्य सुक्रतुम् एषामीशे पशुपतिः पशूनां चतुष्पदामुत च द्विपदाम् निष्क्रीतोऽयं यज्ञेयं भागमेतु रायस्पोषा यजमानस्य सन्तु ॐ अधिदेवता प्रत्यधिदेवता सहिताय आदित्याय नमः ॐ आप्याय स्वसमेतु ते विश्वतः सोमवृष्णियम् भवावाजस्य सङ्गथे अप्सु मे सोमो अब्रवीदन्तर्विश्वानि भेषजा अग्निं च विश्वशम्भुवमापश्च विश्वभेषजीः गौरीभिमाय सलिलानि तक्षत्येकपदी द्विपदी स चतुष्पदी अष्टापदी नवपदी बभूवुषि सहस्राक्षरा परमे व्योमन् ॐ अधिदेवता प्रत्यधिदेवता सहिताय सोमाय नमः ॐ अग्निर्मूर्ध्वा दिवः ककुत्पतिः पृथिव्या अयम् अपागुं रेतागुंसि जिन्वती स्योना पृथिवी भवानुक्षरा निवेशनी यच्छा न शर्म सप्रथाः क्षेत्रस्य पतिना वयगुंहिते नेव जयामसि गामश्वं पोष इत्मासनो मृडाते दृशे ॐ अधिदेवता प्रत्यधिदेवता सहिताय अङ्गारकाय नमः ॐ उद्भुज्य स्वाग्ने प्रतिजागृह्ये नमिष्टा ऊर्ते सगं सुजेथा मह्यं च पुनः कृण्वागस्त्वा पितरं युवानमन्वातागुंसि त्वयेतन्तुमेतम् इदं विष्णोर्विचक्रमे त्रेधा निधदे पदम् समूढमस्य पागं सुरे विष्णोरराटमसि विष्णोः पृष्ठमसि विष्णोस्नत्रेस्थो विष्णोस्योरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा ॐ अधिदेवता प्रत्यधिदेवता सहिताय बुधाय नमः ॐ बृहस्पते अधियदर्यो अर्हाद्यो मद्विभाति क्रतुमज्जनेषु यद्धीद यच्च वसर्त प्रजात ततस्मासु द्रविणं देहि चित्रम् इन्द्रमरुत्व इह पाहि सोमं यथाशार्याति अपिबस्सुतस्य तव प्रणीति तव शूरशर्मन्ना विवासन्ति कवयस्युयज्ञाः ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विसीमतः सुरुचो वेन आवह स बुद्ध्या उपमा अस्य विष्टा सतश्च यो नेमसतश्च विवह ॐ अधिदेवता प्रत्यधिदेवता सहिताय बृहस्पतये नमः ॐ
प्रवशुक्राय भानवे भरद्वगं हव्यं मतिं चाग्नये सुपूतं यो देव्यानि मानुष जुनोगुंसि अन्तर्विश्वानि विद्मनाजिगाति इन्द्राणि मासु नारिषु सुपत्नीमहमश्रवम् न ह्यस्या अपरञ्चन जरसामरथे पतिः इन्द्रं वो विश्वतस्परि हवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः ॐ अधिदेवता प्रत्यधिदेवता सहिताय शुक्राय नमः ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः प्रजापते न त्वद्देतन्यान्नो विश्वादातानि परिता बभूव यत्कामास्ते जुहुमस्तन्नो अस्तु वयग्स्याम पतयोरयीणाम् इमं यमप्रस्तरमाहि सीदाङ्गिरोभिः पितृभिः संविधानः आत्वा मन्त्राः कविशस्तावहन्तेन राजन् हविषामादयस्व ॐ अधिदेवता प्रत्यधिदेवता सहिताय शनैश्चराय नमः ॐ कयानश्चित्र आभुवधूति सदा वृधः सखा कया सचिष्ठया वृतः आयङ्गुः पृश्नेरक्रमेदसनन् मातरं पुनः पितरं च प्रयन्सुवः यत्ते देवी निरुतिराबबन्ध दामग्रीवास्वविचर्त्यम् इदं ते तद्विश्याम्यायुषो न मध्यादधात् हि जीवः पितुमद्भिः प्रमुक्तः ॐ अधिदेवता प्रत्यधिदेवता सहिताय राहवे नमः ॐ केतुं कृण्वन्न केतवे पेशो मर्या अपेशसे समुषद्भिरजायथाः ब्रह्मा देवानां पदविः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां शेनो घृध्रा नागस्वधितिर्वणा नागं सोमः पवित्रमर्तेतिरेभन् सचित्रचित्रं चितयन्तमस्मे चित्रक्षत्रचित्रतमं वयोधाम् चन्द्रं रयिं पुरुवीरं बृहन्तं चन्द्रचन्द्राभिर्गुणते युवस्व ॐ अधिदेवता प्रत्यधिदेवता सहितेभ्य केतुभ्यो नमः ॐ आदित्यादिनवग्रह देवताभ्यो नमो नमः ॐ शान्तिः 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 ॐ जातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः स नः परिषदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः ताम् अग्निवर्णान् तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा पूष्य पृथ्वी बहुला न उर्वी भवातोकायतनयाय संयोः विश्वानि नो दुर्गः जातवेदः सिन्धुन्न नाव दुरितातिपर्षि अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यभिता तनूनाम् रतनाजितगं सहमानमुग्रमग्निगं हुवेम परमात् सधस्थात्
सनः परिषदति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोषिकमीढ्यो अध्वरेषु सनाच्च होता नव्यश्च सत्सि स्वाञ्चाग्ने तनुवं विप्रय स्वास्मभ्यं च सौभगमायजस्व गोभिर्जुष्टमयूजो निषिक्तन्तवेन्द्र विष्णोरनुसञ्चरेम नाकस्य पृष्ठमभिसंवसानो वैष्णवेन् लोक इह मादयन्ताम् ॐ कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् ॐ शान्तिः 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 स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शान्तिः 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 यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते विसर्गबिन्दु मात्राणि पदपादाक्षराणि च न्यूनानि चातिरिक्तानि क्षमस्व साईश्वर अपराधः सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽयमिति मां मत्वा क्षमस्व साईश्वर अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष साईश्वर हरिः ओम तत्सत् श्री साईश्वरार्पणमस्तु ओम शांति शांति शांतिः సాయిరామమ్మ. వేదము శిక్షణా తరగతులను నిర్వహించే శ్రీమతి టి సప్నారావు సాయిరాం గారు ఈ రోజు మన కార్యక్రమంను వేదాశీర్వచనములతో ప్రారంభించినందుకు వారికి స్వామివారి దివ్యాశీస్సులు ఈరోజు పటము నుండి పుష్పాన్ని వేసి ఆశీర్వదించారు. వారిని మన కార్యక్రమాన్ని కూడా వారికి మా అందరి కృతజ్ఞతాంజలి తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. జన తన మన రంజనం భవభయ హరణం పరిసరాల తన మన పావనం నామస్మరణము మాత్రమే. అట్టి నామస్మరణమును భావరాగ తాళయుక్తములతో గానం చేసి తరింపచేయమని ఆహ్వానిస్తున్నాను. తిరుపతి వాస్తవ్యురాలు శ్రీమతి పిల్లలమరి స్వాతి గారిని శివ శివాణి తనని కీర్తించమని, మంచిర్యాల నుండి శ్రీమతి బి వసంత సాయిరాం గారిని అజ్ఞానాంధకర్మ పారద్రోలి జ్ఞానజ్యోతిని అందించే గురుదేవులను స్తుతించమని, ఏలూరు వాస్తవ్యురాలు శ్రీమతి శుంకర సరస్వతి సాయిరాం గారిని అమ్మల కన్న అమ్మను ప్రార్థించమని మరొక్కసారి స్వాగతిస్తూ, ఈ భజనల అనంతరము ఆధ్యాత్మిక ఉపన్యాసకురాలు, భగవద్గీత విశ్లేషకురాలు, వాగ్గేయకారులు శ్రీ తాళపాక అన్నమాచార్యుల కీర్తనల యశోదా. ఓకే, సో ఇది యశోద సాయిరాం గారికి ప్రత్యేక కీర్తనలు ఆలపించమని మనం కోరుకున్నాము. కానీ కారణాంతరం వల్ల వారు రావటం జరగలేదు. కాబట్టి అనంతరం మనం ఆధ్యాత్మిక ఉపన్యాసంలోకి ప్రవేశిద్దాం. సాయిరాం అండి. పవర్ టు పిల్లల మరి స్వాతి సాయిరాం గారు. गौरीनन्दन गजानना गिरिजानन्दन निरञ्जना गिरिजानन्दन निरञ्जना
पार्वती नंदन सुभानना पार्वती नंदन सुभानना पाहि प्रभो मां पाहि प्रसन्ना पाहि प्रभो मां पाहि प्रसन्ना गौरी नंदन गजानना गिरिजानंदन निरंजना सुभाननानि सुभानना सुभाननानि सुभानना पाहि प्रभो मां पाहि प्रसन्ना गौरी नंदन गिरिजानंदन सुभा पाहि प्रसन्ना गौरी शीतल चरणं कोमल चरणं मंजुल चरणं मम गुरु चरणं शीतल चरणं कोमल चरणं मंजुल चरणं मम गुरु चरणं मृदुल चरणं अनुग्रह चरणं मृदुल चरणं अनुग्रह चरणं सद्गुरु चरणं सदा भजामि सद्गुरु चरणं सदा भजामि प्रेमदाता साई गुरुनाथा प्रेमदाता साई गुरुनाथा पावन चरणं सदा स्मरामि पावन चरणं सदा स्मरामि शीतल चरणं कोमल चरणं मंजुल चरणं मम गुरु चरणं मृदुल चरणं अनुग्रह चरणं मृदुल चरणं अनुग्रह चरणं सद्गुरु चरणं सदा भजामि प्रेमदाता साई गुरुनाथा प्रेमदाता साई गुरुनाथा पावन चरणं सदा स्मरामि पावन चरणं सदा स्मरामि शीतल चरणं कोमल चरणं मंजुल चरणं मम गुरु चरणं साईराम साईराम। जगदीश्वरी दया करो माँ शिवशंकरी कृपा करो माँ साईश्वरी रक्षा करो माँ साईश्वरी रक्षा करो माँ पर्तीश्वरी भला करो माँ पुट्टपर्तीश्वरी भला करो माँ शिवशंकरी कृपा करो माँ शिवशंकरी कृपा करो माँ जगदीश्वरी दया करो माँ शिवशंकरी कृपा करो माँ साईश्वरी रक्षा करो माँ पर्तीश्वरी भला करो माँ पुट्टपर्तीश्वरी भला करो माँ शिवशंकरी कृपा करो माँ शिवशंकरी कृपा करो माँ जगदीश्वरी दया करो माँ
శివశంకరీ కృపా కరో మా. సాయిరామండి. మృదు మధురముగా భజన గీతములను ఆలపించినటువంటి గాయని మణులకు అందరిపైన స్వామివారి దివ్యాశిస్సులు వర్షించాలని కోరుకుంటూ వారి అందరికీ కూడా కృతజ్ఞతాపన తెలియజేసుకుంటూ తదుపరి అంశంలోకి ప్రవేశిద్దామండి. ఆధ్యాత్మిక ప్రసంగం అన్నమాట. తర్వాత అంశం మనకి బీటెక్, పీజీ, డిసిఏ, ఎంబీఏ పట్టాలు పొందిన విద్యాధికురాలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో సాంకేతిక ప్రాజెక్ట్ మేనేజర్గా సేవలందించి 2005వ సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేసి శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో తిరుపతి నుండి ఐటీ కోఆర్డినేటర్గా సేవా దృక్పథంతో చాలా ఉత్సాహంతో గత 37 సంవత్సరముల నుండి సేవలు అందిస్తూ తమ జీవితమును ధన్యత చేసుకుంటూ ఆధ్యాత్మిక ఆచార్యునిగా తమ ఆధ్యాత్మిక జీవన అనుభవములను శ్రోతలకు పంచుతూ ఔరా ఇది కదా ఆధ్యాత్మిక జీవనము అనిపించినట్లు శ్రోతల మదిలో భావములను రేకించినట్లుగా ఉపన్యసించే చిరపరిచితురాలు శ్రీమతి ఎం సత్యవతి సాయిరాం గారు. అమరారాజా బ్యాటరీస్ లిమిటెడ్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధినేతగా పనిచేస్తున్నటువంటి వీరు శ్రీవారు ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ వైద్య వృత్తిలో రాణిస్తున్న ఏకైక పుత్రిక మరియు విద్యా వినయ సంపన్నుడైనటువంటి అల్లుడు, ముద్దు మురిపాలు పంచే మనుమడు, వీరి చింతలేని ఆనందమైనటువంటి కుటుంబము. ఇటువంటి కుటుంబముతో ఆధ్యాత్మిక జీవనము గడుపుతూ మనకు వారి అనుభవ జ్ఞానమును పంచడానికి శ్రీమతి ఎం సత్యవతి సాయిరాం గారిని 65 నిమిషాలు ప్రసంగించవలసిందిగా హృదయపూర్వకముగా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను మా అందరి తరఫున. ఓవర్ టు శ్రీమతి ఎం సత్యవతి సాయిరాం గారు. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం అండి. మై హంబుల్ ప్రణామ్స్ ఎట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ స్వామి. ఈరోజు ఈ సంవత్సరం స్వామి 100వ జన్మదినోత్సవం చాలా చక్కగా ప్రశాంతి నిలయంలోని 200 దేశాల్లో, అన్ని సమితుల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని టౌన్లో, అన్ని గ్రామాల్లో మనం చాలా చక్కగా నిర్వహించుకుంటున్నాం. ఈ సంవత్సరం ఇది 2వ మహిళా దినోత్సవం. జనవరిలో మహిళా దినోత్సవం జనవరి 19 తిరుపతి జిల్లా పర్తియాత్ర ప్రశాంతి నిలయంలో జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ 2వది మళ్ళా మీ అందరితో ఈ సత్సంగంలో ఇలా గడుపుకోవడానికి నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు. నిజంగానే స్వామికి, ఎమ్మెల్యన్ గారికి నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. సాయిరాం. స్వామి 100 సంవత్సరాలు అయ్యింది కదా ఈ భూమి మీదకి వచ్చి అని అనుకుంటే, ఎన్ని చేశారు స్వామి అని. మనకి ఎందుకు వచ్చారు, మన ఎన్నో సత్సంగాల్లో సత్యసాయి భగవాన్ అవతారం ఎందుకు వచ్చిందని ఎన్నో కారణాలు ఉంటాయి. మనకు తెలిసిన కొన్ని విషయాలు, ఎన్నో కారణాలు అది స్వామికే తెలుసు. కానీ మనం మనల్ని ఏం చేయడానికి స్వామి వచ్చారని మనం ఎప్పుడు సత్సంగాల్లో ఏం చెప్పుకుంటామంటే, సత్యసాయి భగవాన్ అందరిలాగా కాదు, అన్ని దేవతలకి అతీతమైన ఒక భగవంతుడు మనకొక మానవ దేహంతో ఈ భూమి మీద వచ్చి ఒక అవతారంగా వచ్చి చాలా సింపుల్గా, ఆయన చూస్తే ఆయన రూపం సింపుల్గా ఉండి మనతో పాటు ఉండి ఎలా ఉండాలన్నది మనకొక మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని స్వామి చేసి చూపించి మనతో కూడా చేయిస్తున్నారు. ఎందుకు స్వామి చేయిస్తున్నారు అన్నది మనం ఎప్పుడు ఏం చెప్పుకుంటామంటే,
మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి అవతారంగా వచ్చారు. మనమందరూ ఎంత ఇన్నసెంట్, ఎంత ఇగ్నరెంట్ అంటే, ఉన్న స్థితి ఏమిటంటే మన ఎవరికి చెప్పడం రాదు. మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు అంటే మనకు చెప్పడం రాదు. ఆ ఉన్నత స్థితి అంటే ఎలా ఉంటుంది అన్న మనకు చెప్పడం రాదు. అంత ఇన్నసెంట్ గనకే స్వామి మనకు గురువుగా దొరికారు. స్వామి ఎప్పుడు ఏం చెప్తారంటే, గురువు దగ్గర చైల్డ్ లైక్ ఇన్నసెన్స్ ఉండాలి. నాకు అన్నీ తెలుసు అన్న వాళ్ళకి గురువు దొరకరు. మనందరికీ ఆ ఇన్నసెన్స్ ఉంది. అది మనం చేసుకున్న అదృష్టం. ఎన్నో జన్మల పుణ్యం. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ రావడం, మానవ జన్మలోనే ఎన్నో జన్మల మన వాసనాలన్నీ తగ్గించి అసలు భగవంతుడి గురించి తెలుసుకుని మోక్ష అపేక్ష కలిగి ఉంటేనే ఒక గురువు దొరుకుతారు ఆ జన్మలో అని స్వామి చెప్పారు. మనమందరం అన్ని జన్మల దాటుకుని వచ్చి ఈ జన్మలో అసలు భగవంతుడు పుట్టిన టైంలో ఆయన్ని చూసాం. మనం చాలా మంది మన కళ్ళ ద్వారా చూసాం. లేకపోయినా ఇప్పుడు స్వామి ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా మన కల్లో రావడం, మనలో నుంచి ఒక ఇండివిజువల్గా హృదయవాసిగా మనల్ని గైడ్ చేస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. స్వామికి నిజంగానే మన ధన్యవాదాలు చెప్పుకోవాలండి. స్వామి ఎన్నో విషయాలు మనకి ఎప్పుడు ఏం చెప్పుకుంటామంటే, స్వామి చెప్పిన విషయాలన్నీ అది ఇలాంటి ఒక సత్సంగ్, అహం సత్యబోధకాలాగా ఇలాంటి ఒక సత్సంగ్లో ఎన్నో స్వామి చెప్పిన సత్యసాయి స్పీక్స్, స్వామి వాహినీలు పారాయణం చేసుకున్నాం. ఎన్నో పుస్తకాలు, ఎంతో మంది అనుభవాలు వచ్చి షేర్ చేసుకున్నారు. ఎన్ని సమర్పణలు. అసలు స్వామి ఏమంటారంటే, సాధన ద్వారానే నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. సాధన అంటే ఏమిటంటే కన్సిస్టెంట్లీ ఇంటెన్స్గా ఉండాలి. కన్సిస్టెంట్ అంటే ఎవ్రీడే చేసుకోవాలి, అసలు వదలకూడదు. ఇంటెన్స్ అంటే తీవ్రంగా చేయాలి. నిన్న చేశాను కదా పర్వాలేదులే, ఈ రోజు కొంచెం లైట్గా చేద్దామని కాకుండా, స్వామి ఎలాంటి గురువు మనకి నిత్య నూతనం అంటారు స్వామి. ఎవ్రీడే స్వామి దర్శనం రోజు మార్నింగ్ ఈవినింగ్ ఉన్నా కూడా డైలీ మనకు కొత్తగానే అనిపిస్తారు. మన ఇంట్లో స్వామి ఎన్నో ఫోటోలు ఉంటాయి మనకి. ఎవరన్నా ఒక చిన్న ఫోటో ఇస్తే మళ్ళా అది అదే స్వామియే కదా. ఏమన్నా రోజు మన ఇప్పుడు గుడుల్లో మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తాం, అలా కాదు కదా. స్వామి అదే కలర్ డ్రెస్సు, నగలు లేవు, ఏ అలంకరణ లేవు, అయినా మనకి ఎందుకు అంత ఇష్టం. ఒక్క స్వామి ఫోటో, ఇదేదో కొత్తగా ఉంది, ఏదో రేర్గా ఉంది, ఈ పోజులో మన స్వామిని చూడలేదే అన్నట్టు అంత నిత్య నూతనంగా ఉన్న ఒక భగవంతుడు మనకు గురువుగా వచ్చారు. మనం కూడా నిత్య నూతనంగానే ఉంటున్నాం. ఒక్కొక్క రోజు సత్సంగ్ జరుగుతుంది. ఇలాంటి ఒక సత్సంగ్ అనుకుని చూడండి, ఇన్ని ఆల్మోస్ట్ 5 years కోవిడ్లో మొదలు పెట్టారండి ఈ సత్సంగం. 5 సంవత్సరాల నుంచి ఒక్కరోజు వదలకుండా కన్సిస్టెంట్గా చేస్తున్నారు, ఇంటెన్స్గా చేస్తున్నారు. అంటే అదే ఇంట్రెస్ట్తో ఏం తగ్గలేదు, ఇంకా ఎక్కుతుంది యాక్చువల్లీ. అది సాధన అన్నది స్వామి చెప్పారు. మనం ఏ సాధన చేసినా ఇలా కన్సిస్టెంట్లీ ఇంటెన్స్గా ఉండాలని స్వామి చెప్తారు. స్వామి చెప్పిన విషయాల్ని మనం ఆచరణలో పెట్టేది ఎలా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, పారాయణాలు చేస్తున్నాం, ఇన్ని వింటున్నాం, మన ఆచరణలో ఎలా పెట్టాలన్నది ఒక పెద్ద భారంగా అందరూ మాట్లాడుకుంటున్నాం. కానీ స్వామి మళ్ళా ఏం చేశారు చెప్పాను కదా, మనందరూ ఇన్నసెంట్ ఇగ్నరెంట్ అని. అందుకు స్వామి ఒక సత్యసాయి సేవా సంస్థలు పెట్టి అక్కడ మన అందరినీ కలిసి మెలిసి చేసుకోండి. వేదాలన్నీ ఇప్పుడు వేదం చదివారు, వేదాలన్నీ సారాంశం స్వామి ఏం చెప్తున్నారంటే, సహనాభవతు, అందరూ కలిసి సరదాగా అందరూ కలిసి చేసుకుంటే మనకే తెలియదు మన సాధన చేస్తున్నామని తెలియదు. ఎందుకంటే మనకి ఇష్టంగా చేస్తున్నాం, దాన్ని కష్టం లేదు. అలా చేసుకుంటూ ఎప్పుడు మనం చేసుకున్నాం, అసలు ఇంత జ్ఞానం స్వామి ఎక్కడి నుంచి ఇస్తున్నారు? జ్ఞానం అని ఎక్కడికి వెళ్ళి కూర్చోక్కర్లేదు. స్వామి ఎలా ఇచ్చారంటే కర్మల ద్వారానే. కర్మ చేయకుండా ఎవరు ఉండలేరని స్వామి చెప్తారు. కర్మ వల్లనే మన జన్మం వచ్చింది. ఇప్పుడు మనం పుట్టిందే కర్మ వల్లనే. కర్మలు చేస్తూనే ఉండాలి. కానీ కర్మలు ఎలా చేయాలని స్వామి చెప్పారు. కర్మ అన్నది ఒక ప్రవాహం లాగా, వాహిని అన్నది ఏమి స్ట్రీమ్ కదండి, ఒక ప్రవాహం లాగా. ఆ నీరు ప్రవాహం వెళుతూ ఉంటే దానికి 2 వైపులా గట్టు ఉండాలి.
ఏటుగట్టులు అంటాం. అలాగా గట్టు ఉంటే ఏమవుతుందంటే ఆ నీరు వల్ల అందరికీ ఉపయోగం. ఎక్కడ కావాలన్నా ఆ నీరును వాడుకుంటారు. గ్రామాల్లోంచి ఊరుల్లోంచి వెళ్ళినప్పుడు ఆ నీరు వల్ల అందరికీ ఉపయోగపడుతుంది. పంటలకి ఉపయోగపడచ్చు, దేనికైనా. ఆ గట్టు లేదనుకోండి, ఆ ప్రవాహం ధ్వంసం చేయడానికి కూడా దానికి ఫ్లడ్స్ వచ్చినాయి అంటే మనం చూస్తాం. అప్పుడు ఏమవుతుందంటే దానివల్ల నష్టం జరుగుతుంది. మంచి నీరే కానీ నష్టం జరుగుతుంది. సో కర్మలు ఎలా చేయాలి అన్నది స్వామి మన సంస్థలో రెండు వైపులా ఈ కర్మకి రెండు గట్టులు పెట్టారు. ఒకటి భక్తి, ఇంకొకటి జ్ఞానం. భక్తి అన్నది అంటే ఏ కర్మ చేసినా స్వామి మీద ప్రేమతో చేయాలి. దేవుడి మీద ఉన్న ప్రేమని భక్తి అన్నారు. జ్ఞానం అంటే ఓ కర్మ చేస్తూ ఉంటే అందులో మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, అనుభవైక జ్ఞానం వస్తుంది. అది కాకుండా స్వామి లోన్ నుంచి ఒక ఆత్మజ్ఞానం కూడా మనకిస్తారు. ఎన్ని ఋషులు మన ఎన్నో కథలు అపూర్వంలో అన్ని యజ్ఞ యాగాలు చేసిన, అన్ని తపస్సులు చేసింది ఎందుకు? ఆ దేవుడితో కనెక్ట్ అవ్వడానికి. కనెక్ట్ అయ్యాక ఏం జరుగుతుంది? ఆ దేవుడు ఏం చెప్తాడో విని అది ఆచరించడానికి. అలాంటి దేవుడు మన ఏ తపస్సులు ముందు చేసామో గాని ఇప్పుడు వచ్చి మనకి చక్కగా మనకి అన్ని సాక్షాత్కారం ముందు ఇచ్చేశాడు. వాళ్ళకి ఎన్నో వందల సంవత్సరాలు తపస్సు చేశాక సాక్షాత్కారం జరుగుతుంది. దేవుడి దర్శనం జరుగుతుంది. దేవుడి స్పర్శనం, సంభాషణం అవన్నీ ముందు మనకి ఇచ్చేశారు స్వామి. ఆయన చూసాం, ఆయన మాటలు విన్నాం, ఇప్పుడు వింటున్నాం. ఆయన డిస్కోర్సెస్ ఇప్పటికీ మనకు ఉన్నాయి, వీడియోలు, ఆడియోలు. ఆయన దర్శనాలు ఇప్పుడు చూస్తున్నాం. అన్నీ ఇచ్చేసి ఏం మనకి చెప్పాలో చెప్పేసి అవి ఆచరణలో పెట్టడానికి కూడా ఆయనే ఒక సంస్థ పెట్టి మనకే తెలియకుండా అన్ని చేయిస్తున్నారు స్వామి. మన స్వామి అనుగ్రహం మనకు పరిపూర్ణంగా ఉంది అనడానికి ఏంటి మనకి రుజువు అంటే, ఎలా మనం చూడాలి అంటే, మనం ఒక పని చేసాం, ఇప్పుడు ఒకరికి ఒక పని చెప్పాం, ఆ పని చక్కగా చేశారనుకోండి, మనం ఇంకో పని ఇస్తాం, ఇంకా పెద్ద ప్రాజెక్ట్. ఆఫీస్లో అయినా అంతే, ఎక్కడైనా అంతే. ఇది చక్కగా చేసావు, నీకు నెక్స్ట్ ప్రాజెక్ట్లో కూడా నీకు ఛాన్స్ ఇస్తాను. అలాగే స్వామి కూడా మన మీద స్వామి కరుణ ఎలా ఉంటుందంటే, మనం చేసే పని స్వామికి నచ్చితే ఇంకా ఎక్కువ పని ఇస్తారు, ఇంకా ఎక్కువ పని ఇస్తారు. ఇదే దేవుడి అనుగ్రహం ఈ రూపంలోనే. ఎవరో మనకి ఒక సమర్పణలో చెప్పారు, స్వామి దగ్గర స్టాఫ్గా ఉన్న ఒక ఆయన, స్వామి నాకు ఎక్కడ హిమాలయాస్కి వెళ్ళి తపస్సు చేసుకోవాలని ఉంది స్వామి, ఇక్కడ అందరితోటి ఉండాలని లేదు, అక్కడికి వెళ్ళి సెపరేట్గా కూర్చుంటే నేను తపస్సు చేసుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి స్వామి అంటే, స్వామి అన్నారు, అరే ముందు జన్మలో నువ్వు అవన్నీ చేసేసావు, అప్పుడు నేను నీకు సాక్షాత్కారం ఇచ్చాను. అప్పుడు నువ్వేమన్నామంటే, నేను మీతో నెక్స్ట్ జన్మలో మీతో ఉండి మీరు ఏ మిషన్ మీద, ఏ పని మీద ఈ భూమి మీదకి అవతారంగా వచ్చారో ఆ పనిలో నాకు కొంచెం ఇవ్వండి స్వామి, ఒక పార్ట్, నన్ను ఇన్స్ట్రుమెంట్గా వాడుకోండి అని నువ్వు అడిగావు. అందుకే ఈ జన్మలో నేను స్టాఫ్గా పెట్టుకున్నాను అన్నట్టు. మనందరూ కూడా అంతే. మన ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా మనం అరే ఎక్కడన్నా అలా అనుకోకుండా సంస్థలో మనకు స్వామి పని ఇస్తున్నారు అంటే అదే ఆయన అనుగ్రహం. చేసి కొలిది ఆయన ఇంకో పని ఇస్తూ ఉంటారు. ఎప్పుడు వరకు ఇస్తారన్నది ఆయన ఇష్టం. కానీ మనం చేస్తూ ఉంటుంటే మనకే తెలియకుండా లోన మనకు ఒక బ్లిస్తో పాటు మనకు మంచి ఒక ఆత్మజ్ఞానం వస్తుంది. అంటే స్వామి ఎన్నో విషయాలు, స్వామి సత్సంగం మన అందరికీ తెలిసిన విషయాలని ఈరోజు ఒక్కసారి చూసుకోవాలి. ఎందుకంటే మనం సంస్థ ద్వారా స్వామి మనల్ని చేయిస్తున్నారన్నది ఎప్పుడు మనం చెయ్యట్లేదని బాధపడ్డం ఎందుకు? మనం ఆల్రెడీ ఏం చేస్తున్నామో అది ఒక్కసారి అన్ని మనం అనుకుంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈరోజు మహిళా దినోత్సవం, మహిళలకి స్వామి ఈ అవతారంలో ఎక్కువ మనకి ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఎక్కడ చూసినా బాల్ వికాస్ అయినా, సేవలైనా, అక్కడ రుద్రపారాయణం అయినా, ఒక పండుగలు జరుపుకున్న, అలంకరణలు చేసిన, అన్ని చోట్ల మహిళలకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చిన ఒకే అవతారం అంటే సత్యసాయి అవతారమే మనకి. సో స్వామి చెప్పిన కొన్ని విషయాల్ని మనం ఈరోజు ఒక్కసారి మననం చేసుకుందామని సాయం. 4 అన్న నంబర్లో స్వామి మనకి అంటే వేదాలు 4 లాగా స్వామి ఎన్నో విషయాలు చెప్పారు. అందులో 4 సూత్రాలు స్వామి మనకిచ్చినాయి. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. 4 రకాల ప్రేమను గురించి స్వామి చెప్తారు. స్వార్థ ప్రేమ, అన్యోన్య ప్రేమ, పరమార్థ ప్రేమ, యథార్థ ప్రేమ.
అండ్ 4 పురుషార్థాసు మనందరికీ తెలుసు. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ అన్ని మనకి ఎన్నో సత్సంగాల్లో మనం మాట్లాడుకున్నాం. 4 రకాల భక్తుల గురించి స్వామి చెప్తారు. ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. 4 ఆశ్రమాలు మన మానవ జన్మలో మన పుట్టినప్పటి నుంచి బ్రహ్మచార్యం, గృహస్థం, వనప్రస్థం, సన్యాసం. స్వామి చెప్పి 4 ఎఫ్స్: ఫాలో ద మాస్టర్, ఫేస్ ద డెవిల్, ఫైట్ టు ది ఎండ్ అండ్ ఫినిష్ ద గేమ్. 4 వర్ణాలు దేవుడిలోంచే వచ్చినాయి అని స్వామి చెప్పని. అంటే జాతులని మానవులు క్రియేట్ చేసుకున్నారని అనుకోకండి. జాతుల వల్లే గొడవలు జరుగుతున్నాయని అనుకోకండి. సత్యసాయి వాహినిలో స్వామి చక్కగా చెప్తారు భారతదేశం గొప్పతనం, భారతీయుల గొప్పతనం చెప్పి, అసలు ఈ జాతుల వల్ల లేకపోతే ఎక్కువ ఇష్టదైవాలు ఉన్నాయి కదా మనకి, నువ్వు శివ భక్తుడు, నేను విష్ణు భక్తుడు, దానివల్ల కాదు గొడవలు జరగడం. మనస్సు వల్ల, మనసు ఎంత మెచ్యూర్డ్గా ఉందో దాని వల్ల జరుగుతున్నాయి అని స్వామి కూడా చెప్పారు. ఎన్నో దేశాలలో ఒక్క దేవుడే ఉన్నాడు కదా, జీసస్ అని, అల్లా అని. మరి వాళ్ళు అక్కడెందుకు వైలెన్స్ ఉన్నది? వాళ్ళు ఎందుకు ఒక ఆడవాళ్ళని, పిల్లల్ని ఇంత వైలెన్స్, ఇంత హింస ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి ఒక్క దేవుడే కదా, ఒక్క జాతే కదా, ఒక్క భాషే కదా అన్నారు స్వామి. సో మన వర్ణాస్ అన్నయి దేవుడిలో నుంచి వచ్చినాయి అని స్వామి చెప్పారు. శూద్ర, వైశ్య, క్షత్రియ, సన్యాస. సన్యాస ఆశ్రమం, బట్ బ్రాహ్మణ అంటారు స్వామి. బ్రాహ్మణ అంటే క్యాస్ట్ కాదు, ఎక్కువ ఆచరణ బ్రాహ్మణగా స్వామి చెప్పిన విషయం. అలాగే మనకి సీలింగ్ ఆన్ డిజైర్ స్వామి చెప్పి 4 విషయాలు: డు నాట్ వేస్ట్ ఫుడ్, డు నాట్ వేస్ట్ మనీ, డు నాట్ వేస్ట్ యువర్ టైం, డు నాట్ వేస్ట్ ఎనర్జీ. ఇలాగే 4గా స్వామి చెప్పిన విషయాల్ని మన సంస్థ ద్వారా మనతో ఎలా చేయిస్తున్నారన్నది ఈరోజు మనం మాట్లాడుకుందామని సాయిరాం. మొదట ప్రేమలు చెప్పారు కదా, 4 రకాల ప్రేమల్లో స్వామి చెప్పింది స్వార్థ ప్రేమ. స్వార్థ ప్రేమ అంటే ఇప్పుడు ఒక నరకాసురుడు, ఒక కంసుడు, ఒక హిరణ్యకశిపుడు, లేకపోతే దుర్యోధనుడు, వాళ్ళు మాత్రమే వాళ్ళకి ముఖ్యం. నేను అంతే, నా కోసం అందరూ ఉండాలి, నాకు ఏది నచ్చిందో అది అందరూ చెయ్యాలన్నట్టు స్వార్థంగా ఉన్నదాన్ని స్వామి ఏమంటారు, ఒక రూమ్లో ఒక చిన్న బల్బు లాగా ఆ రూమ్కి మాత్రమే ప్రకాశం వస్తుంది. ఆ ప్రేమ వల్ల వాడికి మాత్రమే అది మంచి జరుగుతుంది, చుట్టూ ఉన్న వాళ్ళకి కాదు. ఇది ఒక దానవ గుణం, రాక్షస గుణం అని స్వామి చెప్పారు. ఇది స్వార్థ ప్రేమ. మరి అన్యోన్య ప్రేమ అంటే నేను నా చుట్టూ ఉన్నవాళ్ళు, అది మన ఫ్యామిలీ అయి ఉండొచ్చు, బంధువులు అయి ఉండొచ్చు, కొంచెం మంది జాతికి ఎక్కువ, మా జాతి వాళ్ళు, మన వాళ్ళు అని, లేకపోతే మన ఊరు వాళ్ళు అను, అలాగా చిన్న ఒక సర్కిల్కి మాత్రం వాళ్ళు ప్రేమ చూపించేలాగా. ఇది ఒక మానవ గుణం, సహజంగా అందరూ ఇలాగే ఉంటారనమాట. ఇది స్వామి ఏమన్నారంటే ఒక వెన్నెల కాంతి లాగా. స్వార్థ ప్రేమ ఎలా అయితే ఒక రూమ్ లో ఒక బల్బ్ లైట్ లాగా, ఇది వెన్నెల లాగా. వెన్నెల వెలుగు ఉంటుంది కానీ ఉండదు, ఆ వెలుగు సరిపోదు, ఆ వెలుగుకి క్లారిటీ ఉండదు అన్నారు స్వామి. అంటే ఒక చీకట్లో వెన్నెల ఉన్నా కూడా ఒక తాడుని చూసి ఒక పాముగా నువ్వు అనుకుంటావు, అంటే నీకు క్లారిటీ లేదు, అన్ని డౌట్లే, నీకు ఫెయిత్ ఉండదు. దేవుడిని కూడా నువ్వు డౌట్ చేస్తావు. అంటే ఇష్టదైవాలు ఉంటారు కదండి అందరికీ, ఆ ఇష్టదైవాన్ని కూడా నువ్వు ఏయో అడుగుతావు, కోరికలు అడుగుతావు. నీకు నేను పూజలు చేస్తాను, నీకు నేను పారాయణాలు చేస్తాను, నైట్ అంతా ఉండి భజనలు చేస్తాను అన్ని చెప్తాం, కానీ మన అనుకున్నది జరగకపోతే ఆ ఇష్టదైవాన్ని వదిలేసి ఇంకో దైవాన్ని ఎదుక్కుంటూ వెళ్తారు. ఇది అన్యోన్య ప్రేమ. అంటే ఒక డీల్ అన్నమాట, నేను నీ మీద ప్రేమ చూపిస్తాను, నీకు చేస్తాను, నువ్వు నాకు ఇది చెయ్యాలన్నట్టు. మనం ఎంతో మందిని మనం చూస్తుంటాం అన్నమాట. ఇలాగా ఒక్కొక్క గుళ్ళు వెళ్తా అప్పుడే ఈ దేవుడు అంటారు, ఇంకోసారి ఇంకో దేవుడు, తప్పేం లేదు, అందరూ అట్లీస్ట్ దేవుడి దగ్గరికే వెళ్తున్నారు గనక. సో ఇది ఒక మానవ గుణం అన్నమాట. ఇందులో ఒక గురువు అవసరం ఉండదు వీళ్ళకి. యాక్చువల్గా గురువు అన్నది లేకుండా ఒట్టి దైవం. స్వామి మళ్ళా గురువుకి దైవానికి కూడా డిఫరెన్స్ చెప్పారు. లైక్ కి లవ్ కి ఉన్న డిఫరెన్స్ అన్నారు. ఇష్ట దైవం, ఇష్టం అంటే లైక్, ఎంతమంది అన్నా ఉండొచ్చు మనకి, కానీ గురువు ఒక్కరే ఉండాలి, బికాస్ అది లవ్. యూ షుడ్ లవ్ యువర్ గురు, యూ షుడ్ లైక్ యువర్ గాడ్, బట్ యూ షుడ్ లవ్ యువర్ గురు అన్నారు. అంటే ఒకటే. పరార్థ ప్రేమ అంటే కొంచెం యూనివర్సల్ లవ్, ఏంటంటే సూర్యుడు క్రాంతి లాగా.
మూన్ లైట్ కంటే సన్ లైట్ కొంచెం కాంతిగా ఉంటుంది, కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు పగలు ఉంది, మనకు ఆ సన్ లైట్ ఉన్నప్పుడు చాలా క్లారిటీ ఉంటుంది. మనకి టార్చ్ లైట్లు ఏం అవసరం లేదు. ఇన్ఫాక్ట్ మరి ఇప్పుడు ఎవరో ట్రావెల్లో ఉన్నారంటే డ్రైవింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి. మన మన ప్రేమ మనతో కాకుండా ఇంకా ఎక్కువ మందికి మన ప్రేమ వెళ్తుంది. లైక్ మన సంస్థలో మనం చేసే సేవల్లాగా. సో యూనివర్సల్ లవ్ ఇది దైవ గుణం. సమస్తలోక సుఖినో భవంతు అంటాం కదండి, అది ఆ గుణం పరార్థ ప్రేమ అన్నమాట. ఇంకా యథార్థ ప్రేమ, ఆత్మిక్ లవ్ స్వామి చెప్తారు. అంటే అది స్వామికి ఉన్న ప్రేమ. అంత లెవెల్కి మనం ఎలా వెళ్ళాలో మనకు తెలియదు, అది స్వామియే మనల్ని తీసుకెళ్ళాలి. లైక్ 1000 తల్లిలో ప్రేమ అంటారు స్వామి. కోటి సూర్య అంటే ఇది ఒక సన్లైట్ పరార్థ ప్రేమ అంటే, యథార్థ ప్రేమ కోటి సూర్య సమప్రభ అని స్వామి చెప్తాం. అంత ప్రేమ అన్నమాట స్వామిది. ఇప్పుడు ఈ స్వార్థ ప్రేమ నుంచి ఈ పరార్థ ప్రేమ అట్లీస్ట్ యథార్థ కాకపోయినా ఎలా వెళ్ళాలి అన్నది స్పిరిచువల్ జర్నీ. మనకి స్వామి సంస్థను పెట్టింది మన ఈ స్పిరిచువల్ జర్నీలో మనకి హెల్ప్ చేయడానికి స్వామి పెట్టారు. స్వార్థం నుంచి పరార్థం వరకు మనల్ని తీసుకువెళ్తారు. మనం ఏమేమి చేసి ఏమేమి ఫాలో చేస్తే ఇలా వెళ్తాం అన్నది కూడా స్వామి మనకు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు ఈ ఒక ఉపన్యాసంలో స్వామి చెప్పారు, స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత అంటారు, రోజు మాట్లాడుకుంటారు. అంటే ఏమిటి అంటే, ఒక దానవుడు మాధవుడుగా మారడం అంటే, మనలో ఉన్న దానవ గుణాల్ని ఫస్ట్ మానవుడుగా మారి తర్వాత మాధవుడుగా మిమ్మల్ని మార్చిదే స్పిరిచువాలిటీ, అదే సాధన అని స్వామి చెప్పారు. ద జర్నీ ఫ్రమ్ ఐ టు వి అంటే నేను అన్నది కాకుండా ఈ ప్రపంచం కోసం చెయ్యాలి. స్వామి ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్, మీ లాస్ట్. స్వామి అంటే మాధవ, వరల్డ్ అంటే ఒక హ్యూమన్గా మానవ, మీ అన్నది దానవ గుణం, నేను అన్నదన్నమాట. అందుకే స్వామి పశుగుణంబు వీడి పశుపతి కావలే అంటారు. ఐ నుంచి వీకి వెళ్ళాలి. స్వామి ఫస్ట్ పెట్టి నన్ను నేను లాస్ట్గా పెట్టుకోవాలి. ఇదే స్పిరిచువల్ లైఫ్. ఈ స్పిరిచువల్ జర్నీలో స్వామి మనల్ని ఎలా తీసుకెళ్తున్నారు మన సంస్థలో అని మాట్లాడుకుంటే, మన ఏజ్ వైస్ వద్దామండి. ఆశ్రమాలు స్వామి చెప్పారు కదండి, మన బ్రహ్మచారి ఆశ్రమం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలంలో ఎలా ఉండేదంట, ఒక పిల్లలు పుట్టిన వెంటనే 10 ఏళ్ల వయసు వరకు తల్లిదండ్రులతో హాయిగా ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఆడుకుంటూ పాడుకుంటూ ఉండి 10 ఏళ్ల వయసులో గురుకులంకి పంపిస్తే ఒక 20 ఏళ్ల వయసుకి తిరిగి వస్తారు. ఆ గురుకులంలో అన్ని నేర్చుకుంటారు. ఈ లోకం గురించి నేర్చుకుంటారు, మన సనాతన ధర్మం గురించి వాళ్ళు నేర్చుకుని పెద్దల దగ్గర ఎలా ఉండాలని, అంటే ఇప్పుడు మన హ్యూమన్ వాల్యూస్ చెప్తున్నాం, అవన్నీ నేర్చుకుని తిరిగి వస్తారనమాట. ఇది బ్రహ్మచార్య స్టేజ్ ఇలా ఉండేది. ఈ పేరే ఎంత బాగుంది, బ్రహ్మచార్యం అంటే. బ్రహ్మ అంటే ఆ దేవుడు, పరమాత్ముడు అనమాట. ఆయన దగ్గర క్లోజ్గా ఉండి ఒక టైం ఆయన దగ్గర క్లోజ్గా ఉంటేనే మనం ఇవన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ ఏజ్లో 20 ఏళ్ళ సంవత్సరం లోపల ఉన్న వాళ్ళకి చాలా ఇన్నసెన్స్ ఉంటుంది, ఇగ్నరెన్స్ కూడా ఉంటుంది. ఎంత ఇన్నసెన్స్ అంటే వాళ్ళకి మనం ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకుంటారనమాట. సో మన సంస్థలో స్వామి బాల్ వికాస్ అని ఒకటి పెట్టారు. బాల్ వికాస్లో 5 ఏళ్ల వయసు నుంచి మనం ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 20 ఏళ్ళు టీనేజ్ అంటే చైల్డ్హుడ్ అండ్ టీనేజ్ మనం అందులో కవర్ అవుతుంది. వీళ్ళకి ఇలాగే స్వామి మనతో చెప్పిస్తున్నారు. ఇన్ఫాక్ట్ బాల్ వికాస్ 5 ఏళ్ల వయసు అయినా స్వామి మనకి ప్రహ్లాదుడి గురించి చెప్పారు. కడుపులో ఉన్నప్పుడే మనం మొదలు పెట్టచ్చు, అప్పుడే వాళ్ళు వింటారని. మనకు బాల్ వికాస్ పిల్లలతో పాటు వాళ్ళ మదర్స్ వస్తారు, ఇంకా చంటి పిల్లలు వాళ్ళ ఒళ్ళో కూర్చుని వాళ్ళు వింటుంటారు అన్నీనమాట. సో ఈ బాల్ వికాస్ ద్వారా బ్రహ్మచార్యం స్టేజ్లో స్వామి ఏం నేర్పుతున్నారు వాళ్ళకి అంటే, వాళ్ళకి మనం ఏం చెప్పాలి అంటే, స్వామి ఎన్నో చెప్పారు కదా, అన్నీ వాళ్ళకి ఆ వయసులో మనం ఏం చెప్పాలంటే, మొదట వాళ్ళకి ఆహారం గురించి చెప్తాం. ఇప్పుడు సిఓడిలో సీలింగ్ ఆన్ డిజైర్స్లో స్వామి డు నాట్ వేస్ట్ ఫుడ్, అది ఒక్కటి వీళ్ళకి చెప్పితే చాలు. ఆ టైం ఆ వయసులో ఉన్న పిల్లలకి మనం చూడండి, బాల్ వికాస్లో పిల్లలకి డు నాట్ వేస్ట్ ఫుడ్ అని ఎప్పుడు చెప్తాం? క్లాస్ అయ్యాక వాళ్ళకి ప్రసాదాలు ఇస్తాం, ప్లేట్లోనో దొన్నల్లోనో ఇచ్చి, నానా ఇది ముందు తిన్నాక మళ్ళా కావాలితే వచ్చి తీసుకో, ఆహారం వేస్ట్ చేయకూడదు, కింద పొయ్యకూడదు
అని ఇవన్నీ ఎప్పుడు చెప్తాం? మనం ఇచ్చినప్పుడే చెప్తాం. అలాగే స్వామి కూడా మనకి ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ అని డు నాట్ వేస్ట్ అని ఎందుకు చెప్పారంటే, అది ఆయన మనకి ఇస్తున్నారు పెద్దలలాగా. మన చేతికి ఒకటి ఇచ్చే కదా అది వేస్ట్ చేయకని చెప్తారు స్వామి. సో ఈ స్టేజ్ లో మనకి ఆహారం స్వామి ఇస్తున్నారు. ఆహారం అంటే ఏమిటి? డు నాట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ అంటే ఏమిటి అని స్వామి చెప్పింది, నోటుతో తినేదే కాకుండా మన చెవులతో వినేది, మన సెన్సెస్తో, మన అన్ని కర్మేంద్రియాలతో మనం ఏమేమి లోనకు తీసుకుంటున్నామో అంతా ఆహారమే. ఆహారం విహారం స్వామి చెప్తారు. సో ఈ ఏజ్ లో మన పిల్లలకి ఏం చెప్తామంటే, డు నాట్ వేస్ట్ ఫుడ్. ఎందుకంటే స్వామి నీకు ఇస్తున్నారు. స్వామి ఎలాంటి ఆహారం తినమన్నారు? సాత్వికంగా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, ఆ ఆహారం ఏమో వాళ్ళు పెరుగుతున్న వయసు అది 20 ఏళ్ళ లోపల పెరుగుతుంటది. వాళ్ళు లోన మన బాడీ డెవలప్ అవుతుంటది. అలాగే వాళ్ళ మనసు కూడా పెరుగుతుంటుంది, గ్రో అవుతుంటుంది. సో మన తినే ఆహారం వేసే అండ్ జేసే మన్ అన్నారు స్వామి. ఆ తినే ఆహారం దేహానికి మనసుకి కూడా పనిచేస్తుంది గనక సాత్వికంగా తినాలి అని స్వామి చెప్తారు పిల్లలు. అదే కాకుండా బయట జంక్ ఫుడ్ తినొద్దని ఇలాంటివి కూడా చెప్తారు. అలాగే మనం చూసే విషయాలు, మంచి విషయాలు చూడండి. స్వామి చెప్పారు కదా, do not see evil, see what is good, do not hear evil, hear what is good, do not speak evil. ఇవన్నీ స్వామి ఆ పిల్లలకి మనతో ఎందుకు చెప్పిస్తున్నారంటే, ఈ వయస్సులో ఆహారం చాలా ముఖ్యం. అది ఎలా ఉంటుందో వాళ్ళ దేహ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అలా ఉంటుంది. వాళ్ళ లైఫ్ అంతా ఆ ఏజ్ లో వాళ్ళు చేసిన దాన్ని బట్టే. స్వామి చెప్పారు, నీ చైల్డ్హుడ్, నీ యూత్, నీ టీనేజ్ నా చేతుల్లో పెట్టేమంటే నీ వృద్ధాప్యాన్ని చూసుకుంటాను, నీ లైఫ్ అంతా నేను చూసుకుంటాను అన్నారు. సో మన సిఓడిలో పిల్లలకి చెప్పవలసింది డు నాట్ వేస్ట్ ఫుడ్. ఇంకొక విషయం, ఈ టైప్ లో కొంచెం స్వార్థ ప్రేమే ఉంటుంది కదా. పిల్లల్ని చూడండి, చిన్న పిల్లలు కూడా వాళ్ళ చేతిలో ఉన్నది ఇవ్వరు, నాకు కావాలి, ఇది నాది అంటారు. స్వార్థ ప్రేమ అన్నది మానవులకి చాలా సహజం. ఎందుకంటే మనం చుట్టూ ఉన్న జీవరాశులు అలాగే ఉన్నాయి. మనకి చూసామంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే నేను ముందు బతకాలి కదా అన్నట్టు. చిన్నపిల్లలు వాళ్ళది నాది అని అంటారు, ఎవరితోటి షేర్ చేసుకోరనమాట. స్వార్థ ప్రేమ ఉంటుంది ఈ టైంలో వీళ్ళకి. మనం ఒక విషయం ముఖ్యంగా మనం ఏం నేర్పుతామంటే, 4 F's లో ఫాలో ద మాస్టర్. ఇది ఈ బ్రహ్మచర్య స్టేజ్ లో వాళ్ళకి నేర్పవలసిన ఒక్క ఎఫ్ ఇది చాలు, ఫాలో ద మాస్టర్. ఫాలో అంటే ఏంటి? అనుసరించడం. ఇందాక పాడారు ఎంత చక్కగా, శీతల చరణం, కోమల చరణం, మంజుల చరణం, మమ గురు చరణం. స్వామి మన గురు. నేను ఇందాక చెప్పినట్టు ఇష్టదైవాలు ఎన్నన్నా ఉండొచ్చు, కానీ మాస్టర్ ఒక్కరే మనందరికీ, స్వామి గురు ఒక్కరే. అందుకే ద మాస్టర్, ఫాలో అ మాస్టర్ అనలేదు స్వామి, ఫాలో ద మాస్టర్. ఆ మాస్టర్ ఎక్కడున్నారు? నీ హృదయవాసి, నీ లోపల ఉన్నారు. ఆ మాస్టర్ని నువ్వు ఫాలో చేయి, అనుసరించు. ఫాలో అంటే ఏమి? ఆయన ఫుడ్ స్టెప్స్ ఫాలో చేయాలి. ఆయన ఏం చేశారో అది మనం ఫాలో చేయాలి. మన లైఫ్ ఆయన మెసేజ్గా చేయాలి. మా స్వామి ఏమేం చెప్పారని మనం వాళ్ళకి యూజువల్లీ నేర్పుతాం. ఏమేమి చెప్పారు, ఆహారం విషయమైనా, మన వాల్యూస్, మన మానవతా విలువలైనా ఇవన్నీ మనం వాళ్ళకి చెబుతుంటాం కదా. స్వామి నీలో ఉన్నారు, నువ్వు రోజు స్వామితో మాట్లాడు. నీకు ఏ కష్టాలున్నా స్వామి తీరుస్తారు. ఆయన మామూలు గురువు కాదు, మిగతా వాళ్ళలా కాదు. ఆయన మన మీద ఉన్న ప్రేమతో ఆయన ఇలా అవతారంగా వచ్చి మనతో పాటు ఉండి మనకి ఇన్ని విషయాలు మనకి నేర్పారు. అప్పుడు స్వామి కూడా చూడండి, చిన్న పిల్లలతో ఉన్నప్పుడు ఐఎమ్ ఎ చైల్డ్ వెన్ ఐఎమ్ విత్ చిల్డ్రన్ అన్నారు స్వామి. వాళ్ళు ఒక్కసారి స్వామితో మనం కనెక్ట్ చేస్తే స్వామి వాళ్ళతో ఉండి వాళ్ళ లో నుంచి వాళ్ళని గైడ్ చేస్తారు. ఎన్నో కథలు విన్నాం, చిన్న పిల్లలు స్వామిని చూసామని, స్వామి వాళ్ళకి ఎగ్జామ్స్ లో నుంచి హెల్ప్ చేస్తున్నారని, ఎన్నో ఎన్నో అనుభవాలు పిల్లలు మనకు చెప్తూ ఉంటారు. మనది ఇంతే. ఇప్పుడు మన వర్ణా సిస్టంలో శూద్ర అన్నది పాదాలు, దేవుడు పాదాల నుంచి వచ్చినదే శూద్ర. పాదాలు అన్నది చాలా ముఖ్యం. మనం ఒక దర్శనం చేసుకుంటే ముందు పాదాల నుంచే మొదలు పెడతాం. ఈ వయసులో పిల్లలకి ఆ పాదాలని గట్టిగా పట్టుకో. శూద్ర అంటే పని బాగా చేసి ఫ్రంట్ లైన్ వర్కర్స్ అన్నమాట. చురుకుగా ఉంటారు పిల్లలు ఈ వయసులో. మన అందుకే అన్నిటికీ యూత్ కావాలి, గ్రూప్ 3, గ్రూప్ 4 ప్రీ సేవాదలని అంటాం. చురుకుగా ఉంటది వాళ్ళ దేహం, చురుకుగా ఉంటది వాళ్ళ మనసు. మనలా కాదు, వాళ్ళు చాలా స్మార్ట్ గా థింక్ చేస్తారు పిల్లలు.
బాల్ వికాస్ గురువులను అడిగితే చెప్తారు. సో శూద్రగా అటు ఇటు తిరిగి చక్కగా సేవలు పనులు ఎక్కువ చేసేది పిల్లలు చాలా బాగా చేస్తారు. మన ఎన్నాళ్ళు అవుతుంది, మనకు ఒక ఫుడ్ ప్యాక్ చేయాలన్నా, నారాయణ సేవ చేయాలన్నా 10 మంది పిల్లలు కూర్చుంటే చాలా చక్కగా విభూది ప్యాకింగ్ ఎంత చక్కగా చేస్తారు వాళ్ళు, చురుకుగా ఉంటది. సో మన వర్ణాల్లో చూస్తే శూద్ర, సో బ్రహ్మచార్య స్టేజ్లో పిల్లలకి మనం చెప్పవలసింది ఫాలో ద మాస్టర్, డు నాట్ వేస్ట్ ఫుడ్. ఆ స్వార్థ ప్రేమని స్లోగా మనం వాళ్ళని మారుస్తాం అన్నమాట ఇవన్నీ చెప్పి. అండ్ హెల్ప్ ఎవర్, హెల్ప్ ఎవర్ ఈ స్టేజ్లో లవ్ వాళ్ళు సర్వాలంటే వాళ్ళకి అంతగా అర్థం అవుతుంది. బట్ హెల్ప్ అంటే వాళ్ళకి తెలుసు, నీ పక్కన ఉన్న వాళ్ళు ఏమన్నా అడిగితే వాళ్ళకి వాళ్ళని హెల్ప్ చెయ్యి అన్నది పిల్లలకి బాగా అర్థం అవుతుంది మనకి. సో హెల్ప్ అన్నది ఈ టైంలో మనకి చెప్పాలి. పురుషార్థాల్లో ధర్మ స్వామి ఫస్ట్ చెప్తారు. ధర్మ అన్నది గాడే, ధర్మ ఈజ్ గాడ్. మన గురువును ఫాలో చేస్తే ధర్మాన్ని ఫాలో చేసినట్టే. మన స్వామి చెప్పేది ఆత్మధర్మం. ధర్మాల్లో ఎన్నో ఉన్నాయి కదా, మనమే చెప్తాం. ఒక్కొక్క యుగ ధర్మం ఉంటుంది. ఆ యుగంలో ధర్మం 4 పాదాలు అంటాం, ఇప్పుడు 1 పాదం అంటాం, కుంటుతుంది అంటాం. ఆ ధర్మం కాదు, యుగ ధర్మాలు కాదు, మన ఆశ్రమాలకి ధర్మాలు, మన జాబ్కి ధర్మాలు, మన గృహస్థాయితే ఆ ధర్మం అవి కాదు. స్వామి చెప్పేది ఆత్మధర్మం. ఎప్పుడైతే వాళ్ళు ఫాలో ద మాస్టర్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పురుషార్థాల్లో ధర్మ కూడా వాళ్ళు ఫాలో చేస్తారు. వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ అన్నది స్వామి వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు గనక వాళ్ళు చక్కగా మంచిగా స్వామికి ఇన్స్ట్రుమెంట్స్ గా వాళ్ళు తయారవుతారు. ఈ భక్తులలో మన 4 రకాలు చెప్పిన దాంట్లో ఆర్తి అన్నది స్వామి ఏమన్నారంటే, వాళ్ళకి ఒక చిన్న కష్టం ఉన్న దేవుడి దగ్గర చెప్పుకోవడం. ఒక దేహంలో ప్రాబ్లం ఉంది, కింద పడిపోయింది స్వామి, దెబ్బ తగిలింది స్వామి, తప్పులేదు, మనం తప్పుగా, చిన్న పిల్లలు కదా వాళ్ళు, ఆ ఆర్తి స్టేజ్ ఆఫ్ భక్తి వాళ్ళతో ఉండడంలో అందులో తప్పు లేదు. మనం అనుకుంటాం కృష్ణుడికి జ్ఞానిలే ఇష్టం అని, కానీ స్వామి ఏమన్నారంటే అందరూ దేవుడి దగ్గరికే, ఆర్తి అర్ధార్థి జిజ్ఞాసు జ్ఞాని అందరూ దేవుడి దగ్గరికే కదా పరిగెడుతున్నారు, అందరూ ఇష్టమే దేవుడికి. వాళ్ళు పాపం ఆ స్టేజ్కి వాళ్ళకి అంతే తెలుసు, అదే అడగడమే తెలుసు. సో ఈ చిన్న పిల్లలకి మనం ఆర్తి టైప్ ఆఫ్ భక్తగా ఉండడం నేర్పడంలో తప్పులేదు. అంటే వాళ్ళు చిన్న చిన్న కష్టాలు మనకు వచ్చి చెప్పుకుంటే, ఇదిగో ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది, ఈ పరీక్ష నాకు కొంచెం కష్టంగా ఉంది, స్వామి దగ్గరికి వెళ్ళి చెప్పుకో అనడంలో తప్పులేదు. సో వాళ్ళు ఆర్తి టైప్ ఆఫ్ భక్తాస్గా ఉంటారు. ధర్మం ఫాలో ద మాస్టర్ ద్వారా ధర్మం ఫాలో చేస్తారు. డు నాట్ వేస్ట్ ఫుడ్ అన్నది ఈ పిల్లలకి మనం చక్కగా చెప్తాం అన్నమాట. అండ్ హెల్ప్ ఎవర్ అన్నది నేర్పాలి. వీళ్ళని స్వార్థ ప్రేమ నుంచి స్లోగా మనం ఎలా తప్పిస్తామంటే, సంస్థలో వాళ్ళకి నారాయణ సేవలో వాళ్ళని పెడతాం. మన పొట్ల రెడీ చేసి ఆ పిల్లల్ని బయటకు తీసుకువెళ్ళి నలుగురితో సేవలు చేయిస్తున్నాం. మనకి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి బాల్ వికాస్లో. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి రోజు ఒక గ్రాటిట్యూడ్ అన్నది డెవలప్ అవుతుంది. అరే ఎంత కష్టపడుతున్నారా, మన గౌతమ బుద్ధ ఏదో వయసులో వెళ్ళి బయట కష్టాలను చూసి వానికి ఎన్లైన్మెంట్ వచ్చిందంట. మన పిల్లలకి ఇప్పుడే వచ్చేస్తుంది. రోడ్డు మీద వెళ్ళి ఆహారం లేకుండా ఇంతమంది కష్టపడుతున్నారా, అరే మనకు 3 పూట్ల స్వామి ఇస్తున్నారు కదా ఆహారం. తల్లిదండ్రులు లేకుండా ఇంతమంది ఆర్ఫనేజ్ లో ఉన్నారా, మన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి మన రోజు మన కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇలాగ ఒక్కొక్కటి మనం తీసుకెళ్ళినప్పుడు ఆ పిల్లలకి లోన వాళ్ళు స్లోగా ఒక పరార్థ ప్రేమ రావడానికి వాళ్ళకి ఛాన్స్ ఎక్కువ స్వామి ఇస్తున్నారు మన సంస్థలో. సో ఈ స్టేజ్ ఎంత ముఖ్యమో చూద్దాం. మన బ్రహ్మచార్య స్టేజు, ఈ బాల్ వికాస్ అన్నది అందుకే స్వామి అంత స్ట్రెస్ చేస్తారు. అంత చిన్న వయసులోనే స్వామి దగ్గరికి వస్తేనే బాల్ వికాస్ అంటే మన ఇంట్లో మన పిల్లలు కాకుండా ఎక్కడల్లా మనకి ఛాన్స్. అందరూ గురువులని ఎవరు సెపరేట్ గా లేరు. స్వామి భక్తులు అందరూ బాల్ వికాస్ గురువులుగా ఉండి స్వామి స్వామి మిషన్ లో ఒక పెద్ద విషయం ఈ బాల్ వికాస్ అన్నది బ్రహ్మచార్య స్టేజ్ లో ఉన్నది. ఇప్పుడు మనం చక్కగా గ్రూప్ 3 గ్రూప్ 4 కూడా మొదలు పెట్టు. ఎందుకంటే ఈ పిల్లలు చక్కగా పెరుగుతారు, కానీ కాలేజీలు అయ్యాక ఎక్కడెక్కడికో బయటకు వెళ్ళిపోయి ఎంతో ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్. ఈ వరల్డ్ని వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళు ఇందులోనే ఉండిపోయి ఈ సర్కిల్లో బయట ఇలా ఉండేటని భయపడకుండా ఇప్పుడు కూడా ఆన్లైన్లో చక్కగా గ్రూప్ 4 క్లాసెస్ తీసుకుంటూ మళ్ళా అలుమ్నీగా పిల్లల్ని వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే సాయి సంస్థలకు వెళ్ళడం, అక్కడ
ప్రీ సేవాదలుగా యూత్గా ఉండి చేసుకోవడం, ఇవన్నీ కూడా స్వామి చక్కగా వాళ్ళని గైడ్ చేస్తూ ఉన్నారనమాట. ఈ ఫాలో ద మాస్టర్ అన్నది ఇక్కడ మొదలైంది, అయిపోలేదు. ఇప్పుడు మొదలైంతేనే మనకి స్వామి ఏమన్నారు, స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. ఇట్ షుడ్ స్టార్ట్ ఇన్ ద బ్రహ్మచార్య స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ ఒక 20 నుంచి ఒక 50 వయసు వరకు గృహస్థ స్టేజ్. గృహస్థ అన్నది మనం జనరల్ గా పెళ్ళైన వాళ్ళు అనుకుంటారు బయట. వాళ్ళు పెళ్ళైన కాదు, గృహం అంటే ఒక హౌస్ హోల్డర్ అంటాం మనకి ఇంగ్లీష్ లో. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా మారడం. ఇల్లు అంటే తల్లిదండ్రులు తోబుట్టువులు కూడా ఉండొచ్చు, భార్య పిల్లలు అనే కాకుండా. అలాగని ఏదైనా ఒక గృహస్థ స్టేజ్ లో యూజువలీ ఏమవుతుంది, మన ఫస్ట్ చదువులు అయిపోయి ఉద్యోగాలకి వెతుక్కోవడం, సో గృహానికి కావలసినవి అన్ని అమర్చుకోవడం, అది ధనం కావచ్చు, వస్తువులు కావచ్చు. అలాగే పెళ్ళయిందంటే వాళ్ళకి పిల్లలకి కావాల్సినవి వాళ్ళ ఫ్యూచర్ కి సేవ్ చేయడం. ఈ గృహస్థ స్టేజ్ లో చూస్తే మనకి చాలా స్ట్రెస్ అంటారు ఈ కాలంలో. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఈ వయసులో, ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి. అంటే బయట ప్రపంచంలో చాలా స్ట్రెస్ అయిపోయేది, ఇంకా దేనికి టైం ఉండదు. అలా ఉన్న ఒక స్టేజ్ లో స్వామి చక్కగా ఏం చేస్తున్నారు, మన సంస్థలో ఉన్న గృహస్థాలని స్వామి ఎలా గైడ్ చేస్తున్నారు. ఫస్ట్ చూస్తే వీళ్ళకి స్వామి చెప్పిన పురుషార్థాల్లో అర్ధ డబ్బు, సిఓడిలో డు నాట్ వేస్ట్ మనీ అంటే పురుషార్థాల్లో అర్ధ డబ్బు సంపాదించడం మొదలు పెడతారు. ఎలాగా, ధర్మ ఆల్రెడీ చెప్పాం ముందు స్టేజ్ లో, ఆ ధర్మంగా ఈ అర్ధ సంపాదించడం స్వామి మనల్ని గైడ్ చేస్తారు. ఎందుకంటే ధర్మంగా సంపాదిస్తే మాత్రమే అది మనకి అంటుకుంటుంది, మన పిల్లలకి అది మంచి చేస్తుంది, మనకు అది మంచి చేస్తుంది. ప్లస్ స్వామికి ఏమన్నా మన సేవ సొసైటీలో చెయ్యాలన్నా ఈ ధర్మంగా సంపాదించిన అర్థాన్ని మాత్రమే స్వామి స్వీకరిస్తారు. సో అర్ధ అన్నది గృహస్థ స్టేజ్ కి స్వామి చెప్తారు. గృహస్థ స్టేజ్ లో భక్తులు ఎలా ఉండొచ్చు, పర్వాలేదు, అర్ధార్థి, ఎందుకంటే అర్ధ సంపాదిస్తున్నారు కదా, స్వామి గైడ్ చేస్తున్నారు కదా. అండ్ అర్ధార్థి అంటే డబ్బు కోసం, ప్రమోషన్స్ కోసమో, ఇంకా ఇంక్రిమెంట్స్ కోసమో స్వామిని అడగడంలో తప్పలేదు. ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి అది తప్పు కాదు. ఇంకెవరిని అడుగుతారు వెళ్ళి, ఎవరినో వెళ్ళి అడగడం కంటే స్వామిని అడిగితే స్వామి చక్కగా చేస్తారు. ఎందుకంటే స్వామి ఏమైంది ఇప్పుడు, ఐఎమ్ అ చైల్డ్ విత్ చిల్డ్రన్ అన్న స్వామి ఎప్పుడైతే ఈ పిల్లలు గృహస్థ స్టేజ్కి వస్తే ఐఎమ్ ఎ మ్యాన్ అమాంగ్ మెన్ అండ్ ఐఎమ్ ఎ ఉమెన్ అలాంగ్ ఉమెన్ అని ఆయనే చెప్పారు. ఆయన గ్రో అవుతారు మనతో పాటు. సో వాళ్ళతో ఉండి వాళ్ళకి ఏ కష్టమైనా స్వామితో చెప్పుకుంటే స్వామి వాళ్ళని చక్కగా చేస్తారు. 4 F's లో చూస్తే గృహస్థ స్టేజ్ కి ఫేస్ ద డెవిల్ అన్నారు స్వామి. డెవిల్ అన్నది ఏంటంటే మన లైఫ్ లో వచ్చి ఛాలెంజెస్. సో స్వామికి తెలుసు గృహస్థ స్టేజ్కి వచ్చేటప్పటికి ఛాలెంజెస్ ఉంటాయి లైఫ్ లో. కానీ ఛాలెంజెస్ ఏమన్నారు స్వామి, లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్, మీట్ ఇట్ అన్నారు. హౌ కెన్ వి మీట్ ఇట్, ఎలా స్వామి ఎన్ని కష్టాలు అంటే, నేనున్నానుగా, నన్ను ఆల్రెడీ మాస్టర్ అని చెప్పావు కదా, నీలో ఉన్నాను కదా, నేను రోజు చెప్తాను. మన తల్లిదండ్రులు పిల్లలకు అన్ని ఒక్కసారి కూర్చొని చెప్తాం. స్వామి అలా కాదు, ఎప్పుడెప్పుడు ప్రాబ్లం వస్తే లాన్ నుంచి స్వామి గైడ్ చేస్తూ ఉంటారు. సో అన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ సిచ్యువేషన్ కి ఆ సొల్యూషన్ స్వామి లాన్ నుంచి ఇస్తారు. సో ఫేస్ ద డెవిల్ అన్నది ఈ సొసైటీలోనో లేకపోతే ఆఫీస్లోనో ఈ ఇంట్లో కూడా రిలేషన్షిప్స్ లో కూడా మనకు వచ్చి ఛాలెంజెస్ ని ఎలా ఫేస్ చేయాలన్నది స్వామి చక్కగా చెప్తారనమాట. ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి ప్రేమలో స్వార్థం నుంచి అన్యోన్య ప్రేమకి స్వామిని మనం ఆల్రెడీ మార్చేశారు. ఎందుకంటే మనకు ఒక ఫ్యామిలీ ఉంది కదా, అప్పటి వరకు నేను అన్న వాళ్ళు ఎప్పుడైతే ఒక ఫ్యామిలీ వస్తుందో పిల్లలు, వాళ్ళని ఫస్ట్ గా పెట్టి మనల్ని సెకండ్ గా పెట్టుకుంటాం. ఎందుకంటే ఈ సాక్రిఫైజింగ్ అబిలిటీ అది మాతృమూర్తులకు చెప్పక్కర్లేదు. ఈ సాక్రిఫైస్ ముందు పిల్లలకు చేయాలి, తర్వాతే మనం అన్న అన్యోన్య భక్తికి స్వామి మనల్ని స్లోగా మనల్ని మారుస్తారనమాట. అలాగే ఈ స్టేజ్ లో మనం భక్తి చూసాం అర్ధార్థి అని. పురుషార్థాల్లో అర్ధ అన్నది 4 F's లో ఫేస్ ద డెవిల్ అండ్ ప్రేమలో అన్యోన్య ప్రేమ. ఇది గృహస్థ ఆశ్రమానికి. ఇందులో చూస్తే ఈ గృహస్థాశ్రమం అన్నది చాలా ముఖ్యంగా మన అన్నిట్లో ఏం చూస్తామంటే వీళ్ళే ప్రొవైడర్స్ అండి. అంటే
బ్రహ్మచార్య స్టేజ్లో ఉన్న పిల్లలకి ఆహారం ఎవరు పెడుతున్నారు? వాళ్ళు చదువుకు డబ్బులు ఎవరిస్తున్నారు మరి? ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళే ఇస్తారు. ప్రొవైడర్స్ ఫర్ బ్రహ్మచారి. అలాగే పెద్దలు ఉంటారు ఇంటిలో, వానప్రస్థ లేకపోతే సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి కూడా అన్ని ప్రొవైడ్ చేసేది గృహస్థాలు. వీళ్ళే కదా సంపాదిస్తున్నారు, వీళ్ళే అన్ని చూసుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి. అన్ని ఆశ్రమాల్ని వాళ్ళ బేసిక్ నీడ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఒక గృహమైన ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ అది చూసుకునేది గృహస్థాది. ఈ గృహస్థ స్టేజ్లో ఉన్న వాళ్ళే ఏమన్నా యజ్ఞాలు చేయాలన్నా, పూజలు వ్రతాలు చేయాలన్నా, భార్యాభర్తలు కలిసి కూర్చుని చేయడం, ఇలాంటి అన్ని కూడా స్వామి ఎక్కువ గృహస్థాలకి ఎక్కువ ఛాలెంజెస్ ఎక్కువ ఇచ్చేది ఈ ఆశ్రమం. కానీ మనం ఏం చెయ్యాలి? ఈ స్టేజ్లో ఉంటారు మన చుట్టూ, మన పిల్లలనే కాదు మన చుట్టూ ఉంటారు. ఒక 20 నుంచి 50 వయసులో ఉన్న వాళ్ళు ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పుడు వీళ్ళని డు నాట్ వేస్ట్ మనీ స్వామి చెప్పింది. అంటే ఏంటి? స్వామి మనీ ఇస్తారు, అది వేస్ట్ చేయకూడదు. వేస్ట్ అంటే ఏంటి? మనం ఎలా చూస్తాం వేస్ట్ అంటే? అది మనం చెప్పలేం, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేస్ట్. కొంచెమంది దేవుడికి ఏమన్నా ఇచ్చి ఉండిలో డబ్బులు వేస్తే అది వేస్ట్ అంటారు. కొంచెమంది ఎందుకు బయటకు వెళ్ళి హోటల్లో అనవసరంగా తింటున్నారు, మనమే చక్కగా వండుకోవచ్చు కదా. సో మన ఫుడ్ గురించి బ్రహ్మచార్యంలో సింపుల్గా ఫుడ్ తినండి, సాత్విక్గా తినండి అని కానీ మనం అలవాటు పడితే గృహస్థ స్టేజ్లో మనకు డబ్బులు వేస్ట్ అవ్వవు. ఇప్పుడు ఆఫీసులకు వెళ్తూ చాలా బిజీగా ఉంటూ ఏం చేస్తున్నారండి, రోజు ఫుడ్ బయట ఆర్డర్ చేసుకోవడం, లేకపోతే ఇంట్లో కుక్కులను పెట్టుకోవడం. ఆ ఫుడ్ వల్ల మళ్ళీ ఏమవుతుందంటే మనకు ప్రాబ్లమే. ఆ ఫుడ్ మళ్ళీ ఎన్ని బ్రహ్మార్పణాలు చెప్పినా కూడా ఆ ఫుడ్ వల్ల మనకి మన దేహ ఆరోగ్యం పోతుంది, మానసిక ఆరోగ్యం పోతుంది, చికాకులుగా ఉంటుంది. మన ఎన్నో కథలు స్వామి చిన్న కథలు చెప్పారు, ఆహారం వల్ల ఎలా మనం డిస్టర్బ్ అవుతుంది మన బాడీ అండ్ మన మైండ్ అని చెప్పి స్వామి చెప్పారు. కనుక మనం ఈ డు నాట్ వేస్ట్ మనీ అన్నది ఈ గృహస్థాశ్రమం వాళ్ళకి చాలా అప్లై అవుతుంది. మనీ వేస్ట్ చేయకూడదంటే ఏం చేయాలి? సింపుల్ లివింగ్గా ఉండాలి. సింపుల్ లివింగ్, ఫర్ ఎగ్జాంపుల్ సండే ఉంది, సోమవారం నుంచి శనివారం వరకు అందరూ బిజీగా ఆఫీసులకి, స్కూల్స్కి, కాలేజెస్కి, డబ్బులు వేస్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. కానీ ఒక సండే ఉంది చూడండి, అక్కడే మనం ఏమవుతుందంటే ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని ఎక్కడికన్నా బయటికి వెళ్ళడాలు, అనవసర మనుషులతో మనకి సంఘాలు, అలాంటి చోట్లకు వెళ్ళడాలు, ఏదైనా పార్టీలైనా సినిమాలైనా ఓకే, కానీ ఆ వయసులో ఓకే అన్న ఆ డబ్బు వేస్ట్ అయ్యేది ఆ చోటే. లాస్ట్కి అంతా చేసి నైట్ ఇంటికి వచ్చేటప్పటికి హ్యాపీగా ఉంటామా? సండే అంతా అన్నీ చేసుకుని కూడా ఏమవుతుంది, అరే ఒక్క రోజులో ఇంత ఖర్చు అయిపోయింది అనవసరంగా అన్నట్టు ఉంటాను. సో ఎప్పుడైతే ఈ గృహస్థ స్టేజ్లో ఉన్న వాళ్ళ పిల్లల్ని మన బాల వికాస్లో పెట్టమని చెప్పితే ఆ పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా వచ్చి సంస్థలో కూర్చుంటారు, సమితిలో కూర్చున్నారనుకోండి, ఆ గంట వాళ్ళు విన్నప్పుడు ఆ పిల్లలు నేర్చుకుంటారు, పెద్దలు నేర్చుకుంటారు. సాయంత్రం మనకు సేవ కార్యక్రమాలు ఉంటాయి, ఈవినింగ్ భజన్స్ ఉంటాయి. ఒక సండే సాయిడే అని స్వామి ఎందుకు చెప్పారు? వచ్చి ఆయన కోసం మనం ఏదో చేస్తామని కాదు, ఒక సండే తప్పులు చేయకుండా ఉండడానికి, డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టకుండా ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కనుక అందుకు మన సమితికి స్వామి రమ్మని. అండ్ స్వామి ఏమి ఆఫీస్లో కాదు, పెద్దవాళ్ళు మాత్రం రావాలి, కుటుంబ సమేతంగానే మన సమితిలో ఉంటాం, అన్ని వయసుల వాళ్ళు ఉంటాం. ఒక కుటుంబం ఫుల్గా వెళ్ళి సమితిలో ఉండి మనం చక్కగా అన్నీ చేసి ఆ నైట్ తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి అంత ఎనర్జీస్ అయ్యి ఉంటాం. ఆ ఎనర్జీ మళ్ళా నెక్స్ట్ సండే వరకు మన ఆఫీసులకు వెళ్ళినా, స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళినా ఆ ఎనర్జీతోటి స్వామి మనల్ని నడిపిస్తారు. ఆ వారం అంతా చక్కగా ఉంటుంది. ఈ మండే మార్నింగ్ బ్లూస్, మండే మార్నింగ్ స్ట్రెస్లు మనకు ఉండవు. సమితికి సండే వెళ్ళి వాళ్ళకి అవన్నీ ఉండవు అనమాట. ఈ గృహస్థ స్టేజ్ నుంచి నెక్స్ట్ ఒక మన ఆశ్రమం చూస్తే, సో వీళ్ళు గృహస్థాలు వర్ణాల్లో చూస్తే వైశ్యాస్ అంటే స్వామి ఏం చెప్తారు, భగవంతుడు పాదాల నుంచి శూద్ర, తొడల నుంచి థైజ్ నుంచి లేకపోతే ఒడి నుంచి వైశ్య అంటారు. వైశ్యాలే అన్ని ప్రొవైడర్స్ వాళ్ళు. ఒక రాజు ఒక ప్రజలకు ఏమైనా చెయ్యాలంటే ఈ వైశ్యాలే ప్రొవైడ్ చేస్తారు ఆహారాన్ని ఏదన్నా. అలాగే గృహస్థాలు వైశ్య స్టేజ్ లాగా అనమాట. నెక్స్ట్ ఆశ్రమం వానప్రస్థ ఆశ్రమం. అంటే ఒక 45 వయసు నుంచి ఒక 75 మన సంస్థలో చూస్తే. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇక్కడ సత్సంగంలో ఉన్న మన చాలా మంది ఈ స్టేజ్లో ఉంటాం. ఆ కాలంలో వనప్రస్థ అంటే ఒక 45-50 ఏళ్ళు వస్తే పిల్లలకి పెళ్లిళ్ళు చేసేసి వనాలకు వెళ్ళిపోతారు, పిల్గ్రిమేజ్లు వెళ్ళిపోతారు. భార్య భర్త కలిసి ఇల్లు
వాళ్ళ వృత్తి ఏదైతే కుల వృత్తి ఉందో అది అన్ని పిల్లలకి ఇచ్చేసి హ్యాపీగా వాళ్ళు పిల్గ్రిమేజెస్కి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకి ఏం తీసుకెళ్ళరు. చాలా మినిమం క్లోతింగ్ అండ్ మినిమం ఫుడ్ ఎక్కడ దొరికితే అక్కడ వండుకోరు వాళ్ళు. ఎక్కడ దొరికితే అక్కడ ఎంత కొంచెం అయితే అంత ఆహారం తింటూ అలా సరదాగా గుళ్ళు గోపురాలు నింటూ అలా ఉపన్యాసాలు వింటూ అలాగ గడుపుతారంట వానప్రస్థ స్టేజ్. ఈ కాలంలో అలా వెళ్ళడానికి లేదని మనం బాధపడక్కలేదు. ఈ ఏజ్ లో మనకు స్వామి సంస్థలో ఉండి, అంటే స్వామి ఏమంటారు, హెడ్ ఓన్లీ షుడ్ బి ఇన్ ద ఫారెస్ట్. నువ్వు ఫారెస్ట్ కి వెళ్ళొద్దు, హ్యాండ్ షుడ్ బి ఇన్ ద సొసైటీ. సో ఈ 45 నుంచి 75 ఏళ్ళ వయసు వాళ్ళు మనం ఈ సొసైటీలోనే ఉన్నాం. సొసైటీలో ఉంటూనే కానీ మనం డిటాచ్డ్ గా ఉండడానికి స్వామి మనకి హెల్ప్ చేస్తారు. ఎందుకు డిటాచ్మెంట్ వచ్చింది? ఈ మన గృహస్థ స్టేజ్ లో ఎన్ని ఛాలెంజెస్ చూసాం. ఫేస్ ద డెవిల్, ఎంతమందిని చూసాం, ఎన్ని అనుభవాలు, ఎన్ని కష్టాలు, ఎంతమంది మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం మోసం చేసి ఉండొచ్చు, మనల్ని వాడుకుని ఉండొచ్చు అని అడిగితే చెప్తారు అందరూ లిస్టు. అలాంటి డెవిల్స్ అన్ని ఫేస్ చేయడానికి స్వామి మనకి హెల్ప్ చేసి ఇప్పుడు మనల్ని వానప్రస్థ స్టేజ్కి తీసుకొచ్చారు. సో మనకు మంచి అనుభవైక జ్ఞానం స్వామి ఇచ్చారు. ఆయన మన మనసులో పెట్టుకుని ఆయన గైడ్ చేస్తే, ఆయన మాస్టర్గా పెట్టుకుంటే ఎలా ఆయన మనల్ని దాటించారు. అబ్బా భలే వచ్చాం ఈ స్టేజ్కి అని. ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి స్వామి మినిమైజ్ యువర్ సర్కిల్ అంటే స్వామి బ్రహ్మచర్య స్టేజ్ లో పిల్లలకి స్టూడెంట్స్కే చెప్పారు, సర్కిల్ ఎక్కువ పెంచుకోకండి, ఫ్రెండ్షిప్ మిమ్మల్ని ముంచేసే షిప్ అని. స్వామి ఎవరి దగ్గర ఎంత అవసరమో అంతే మాట్లాడండి, ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ వద్దు. బాల్ వికాస్ మన పిల్లల్ని చూడండి, బాల్ వికాస్ లో ఎవరు ఉంటే వాళ్ళే ఫ్రెండ్స్ గా ఉంటారు, లాస్ట్ వరకు కూడా ఉంటారు మనకి. అలాంటి చిన్న సత్సంగ్, చిన్న సర్కిల్. అంటే నీ లైఫ్ పర్పస్ అందరిలా కాదు కదా. మనం ఆల్రెడీ స్వామిని గురువుగా తీసుకున్నామంటే, స్వామి ప్లీజ్ నన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్ళని మనం అడుగుతున్నాం. రోజు అసత్తోమా సద్గమయ్య అని అడుగుతానే ఉన్నాం. అలా అడిగినప్పుడు ఆయన ఎఫర్ట్ వేసినప్పుడు మనం కూడా ఎఫర్ట్ వేయాలి కనుక మన సర్కిల్ని మినిమైజ్ చేసుకోవాలి. ఎవరెవరు మన టైం వేస్ట్ చేస్తున్నారో చూసి అది సర్కిల్ రెడ్యూస్ అంటే వాళ్ళని హేట్ చేయమని కాదు, అనవసరంగా మాట్లాడకుండా మన సర్కిల్ని వానప్రస్థ స్టేజ్కి వచ్చేటప్పటికి మనం ఆటోమేటిక్గా ఈ సిఓడిలో డు నాట్ వేస్ట్ టైం. ఇది మనం పిల్లలకు చెప్పకూడదు, టైం వేస్ట్ చేయదు, ఇంకా నాకు 10 ఏళ్ళ వయసే కదా, ఇంకా ఎంతో లైఫ్ ఉంది, ఇప్పుడు టైం వేస్ట్ చేయదు, వాళ్ళకి కాదు మనకి. అది డు నాట్ వేస్ట్ టైం అంటే మనం నిజంగా అండి, ఇఫ్ మనం ఇక్కడ ఉన్న వాళ్ళు వనప్రస్థ స్టేజ్లో ఉంటే మన అంత బ్లెస్డ్ ఇంకెవరూ లేరండి. ఎందుకంటే ఈ వయసుకి మనకు మంచి అనుభవం ఉంది, మన ఆహారం మనకి ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఉన్నా చాలా, అది ఎలా వండుకోలో కూడా మనకు తెలుసు, మనం ఎవరిని డిపెండ్ అవ్వం ఈ స్టేజ్లో. అలాగే మనకు డబ్బు కూడా ఎక్కువ అవసరం లేదు, ఒక మినిమం డబ్బుతో ఎలా ఉండాలో గడపాలో మనకు ఆల్రెడీ తెలుసు. కానీ టైం ఉంది కదా, మనం ఆల్రెడీ అలాగే ఉంటాం. ఇక్కడ టైం వేస్ట్ చేయం. 1 గంట ఉంటే చాలు, ఇంటిల్లి పతికి వంట ఉండడం మనకు వచ్చు. 1 గంట సమితికి వెళ్ళి వచ్చేస్తే అక్కడ చక్కగా సేవ చేసి ఆనందంగా మనం వస్తాం. అలాగ మన టైం వాల్యూ మనకు ఆల్రెడీ ఇక్కడ తెలుసు గనక స్వామి ఇస్తారు ఆ టైం మనకి. స్వామి ఇచ్చి ఏం చెప్తున్నారు, డు నాట్ వేస్ట్ టైం. మన టైం కిల్లర్స్ ఉంటారు, మనకు టైం అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండి, అంటే మనుషులనే కాదు చేసే కార్యక్రమం, మన పనులు కూడా ఏదేది మనకి టైం వేస్ట్, మన లైఫ్ పర్పస్కి అది మనకు వేస్ట్, మన ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఈ పని మనకు ఉపయోగపడదంటే అది వదిలేయాలి. ఎలా వదలమన్నారు స్వామి? స్లోగా కాదు, నేను ముందు చెప్పాను, టీవీ చూడడం వదిలేయండి అంటే వదిలేయాలి, అంతే, పీక్ పాడేయాలి అంతే అక్కడ. అంతేగాని స్లోలీ తగ్గించుకుంటాను, ఇప్పుడు ఒక 5 సీరియల్ తీసేదాన్ని ఒక్కటి చూస్తాను అలా కాదు. స్వామి ఎలాగన్నారు, ఒక మనకు అనవసరం అన్నది, చేతిలో ఉన్నది తాడు కాదు పాము అని తెలిస్తే టప్పని వదిలేస్తాం, స్లోగా వదలం కదా, అలా వదిలేదు. ఈ స్టేజ్లో చిన్నపిల్లలకు కాదు చెప్పేది, ఈ వానప్రస్థ స్టేజ్లో మనకి ఏది వేస్ట్, వాళ్ళు మనుషులు అయ్యి ఉండొచ్చు. మనుషులు అంటే నేనేం చెప్తున్నానంటే వాళ్ళు మంచి వాళ్ళే పాపం, కానీ వాళ్ళ పర్పస్ లైఫ్లో వేరు, మనది వేరు. మనకు టైం వాళ్ళు వేస్ట్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర నుంచి మనం కొంచెం అంటే మంచిగా, మన ఇదిగా కాదు, స్పీక్ ఒబ్లైజింగ్లీ, డు నాట్ ఒబ్లైజ్, స్పీక్ ఒబ్లైజింగ్లీ మనకన్నమాట. సో టైం అసలు వేస్ట్ చేయకూడదు సాయిరామ్. మనం ఏదన్నా లేదంటే టీవీలో కూడా నేను లలితా సహస్రనామే చూస్తున్నాను, భక్తి ఛానల్ చూస్తున్నాను కాదు, అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన సేవలోకి రావాలి, కానీ మనకి ఆ సేవకు కావలసిన స్కిల్ స్వామి ఇస్తారు. ఎక్కడ మనం టీవీలు చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అంత టైం మనం ఇప్పుడు కూడా మనందరం ఏం చేస్తాం, స్వామి డిస్కోర్స్ కూడా ఆన్ చేసి వింటూ మన పనులు మనం చేసుకుంటూనే ఉంటాం.
ఇన్ఫాక్ట్ ఈ రోజు మీరు పొద్దుట అంటే నేను ఆఫీస్లో జాబ్లో ఉన్నప్పుడు నేను ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే ఒక వారం ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసుకోవాలి, ఒక పీపీటీ ప్రిపేర్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. మనకు చెప్తారు అద్దం ముందు నుంచి చెప్పి చూపించుకోవాలి తప్పులు లేకుండా. మన స్వామి అలాంటి స్వామి కాదు. నేను ఈ రోజు మార్నింగ్ ఈ సత్సంగంలో వచ్చి ముందు వరకు గబగబా గిన్నెలు తోమేసుకుని వంట చేసేసుకుని ఇల్లు ఊడ్చేసుకుని అన్నీ చేస్తుంటే స్వామి నాకు లోన్ నుంచి చెప్తున్నారండి. అంత ప్రేమ ఆ స్వామికి. ప్రిపరేషన్ అని ఏం టైం అవసరం లేదు, మన కర్మ చేసుకుంటూ ఉంటూనే ఉండాలి. నీ గిన్నెలు తోముతున్నప్పుడే స్వామి నాకు ఇస్తారు. పేపరు పెన్ను పెట్టుకుని కూర్చుని స్వామి నాకు జ్ఞానం ఇవ్వండి అంటే ఆయన ఎవరు, నీ పని నువ్వు చేయి, ఫస్ట్ నీ డ్యూటీస్ నువ్వు చెయ్యాలి. అది చేసుకుంటూ ఉంటే లోన్ నుంచి ఎన్ని చెప్తారు. ఒక్కొక్కసారి నేను అయ్యో నోట్ చేసుకోకపోతే నేను మర్చిపోతానేమో ఎవరికన్నా చెప్పడం అని. పర్వాలేదు, నేను అప్పుడు మళ్ళా అనుకుంటాను ఓ ఏది చెప్పాలో అదే చెప్పిస్తారు, మర్చిపోతే మళ్ళీ ఇంకోసారేమో అప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తారు. మనకేంటి ఆయన చెప్పించుకుంటున్నారు, మనకు కాదు అన్నది. సో వానప్రస్థ స్టేజ్లో మనం వర్ణాల్లో చూస్తే క్షత్రియ వర్ణం మనకు అప్లై అవుతుంది. క్షత్రియులు ఏం చేస్తారండి, ప్రజల మంచి కోసం. అంటే ప్రేమలో చూస్తే మన పరార్థ ప్రేమ, సన్లైట్ అన్నాం కదండి, యూనివర్సల్ లవ్. ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా మన కల్చర్ అలాగుంది, మన సత్సంగం అలా ఉంది. ఆటోమేటిక్గా ఈ వయసులో ఉన్న వాళ్ళు ఒక 75, 45, 75 వయసులో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా పరార్థ ప్రేమ ఉంటుంది. అయ్యో మన పిల్లల్లాగే కదా ఆ పిల్లలు, మన మనవల్లాగా మనవలు అన్న ఎవరు ఎక్కడ ఎవరిని చూసినా ఆ ప్రేమ ఆటోమేటిక్. ఎందుకంటే మనం సేవలు చేస్తున్నాం కదా, బ్రహ్మచార్య స్టేజ్ నుంచి నారాయణ సేవలు చేస్తున్నాం, గృహస్థ స్టేజ్లో గుప్పుడు బియ్యం తీసి ఆహారం వండి మన పిల్లలకి ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేయమంటున్నాం కదా. ఈ వయసు వచ్చేటప్పటికి మనకి పరార్థ ప్రేమ వచ్చేస్తుంది. అండ్ భక్తుల్లో చూస్తే ఆర్తి అర్థార్థి దాటి జిజ్ఞాసు. అందుకే ఈ సత్సంగంలో కూర్చున్నాం. నేను రేపు నాకు ఈ రోజు నన్ను చెప్పిస్తున్నారు, రేపు ఇంకొకరితో చెప్పిస్తారు, అప్పుడు నేను వినాలన్నమాట. ఎప్పుడూ మన జిజ్ఞాసులుగా స్వామి దగ్గర నేర్చుకుంటూనే ఉంటాం. అలాగే మన పురుషార్థాల్లో కామ అన్నది స్వామి మనకి. సో కామ అంటే డిజైర్స్. ఈ వయసుకు వచ్చేటప్పటికి షోర్గా కోరికలు, అంటే మనం గృహస్థ వాళ్ళకి చెప్పకూడదు కోరికలు, మనకి కోరికలు మీద అదుపు కంపల్సరీగా చేయలేదు. ముందు చెయ్యకపోయినా ఈ స్టేజ్లో డు నాట్ వేస్ట్ ఫుడ్, డు నాట్ వేస్ట్ మనీ, డు నాట్ వేస్ట్ టైం, డు నాట్ వేస్ట్ ఎనర్జీ కూడా స్వామి ఈ వానప్రస్థ స్టేజ్కి ఇచ్చారు. ఎనర్జీ అంటే ఏంటి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులన్నీ స్వామి మనకి ఇస్తున్నారు కదా, అనుగ్రహం. అవి ఏది వేస్ట్ చేయకూడదు. ఎనర్జీ అంటే మనం వెంటనే ఏమనుకుంటామంటే కూర్చోలే ఏం పని చేయకుండా కాదు. స్వామి ఇచ్చి డివైన్ ఎనర్జీ వేస్ట్ చేయకూడదు. అంటే ఏంటి, స్వామి ఇస్తారు మనకి టైము ఎనర్జీ. ఎందుకు, మనం ఒక స్టేజ్ దాటేసాం, పిల్లలు ఇండిపెండెంట్గా అయిపోయి ఉంటారు. మన ఇంట్లో పిల్లలు మన వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం ఉండదు, అందరూ కొంచెం ఇండిపెండెంట్గా ఉంటారు, మనకు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. సో స్వామి టైం ఇస్తారు, స్వామి ఎనర్జీ చాలా ఇస్తారు. 45 నుంచి 75 వయసు మనం పెద్దవాళ్ళం కాదు, సీనియర్ సిటిజన్స్ కాదు, సంస్థలో ఉన్న వాళ్ళు మనకు స్వామి ఇచ్చి ఎనర్జీని చక్కగా స్వామి పనులకి మనం వాడుకుని స్టేజు ఈ వానప్రస్థ స్టేజ్. క్షత్రియ వర్ణం ఎందుకంటే క్షత్రియులు మాత్రమే సాక్రిఫైసింగ్ ఇది ఉంటుంది, ప్రజల మంచి కోసమే చేస్తారు, ఏదైనా వాళ్ళ మంచికి ఆలోచిస్తారు. వాళ్ళకి ఐడియా లేకపోయినా వాళ్ళు గురువులు ఉంటారు కదా, వాళ్ళు ప్రతి రాజుగారికి కూడా ఒక వ్యాసముని లాగా అందరూ ఉంటారు, వాళ్ళని అడిగి వాళ్ళు చేస్తారనమాట. ఆ క్షత్రియ గుణం యూనివర్సల్ లవ్ మనకి డెవలప్ అవుతుంది అనమాట. జిజ్ఞాసులుగా ఉంటాం. కామ అన్న పురుషార్థ అంటే డిజైర్స్, కోరికల మీద అదుపు కంపల్సరీగా చేస్తాం. ఇక్కడ ఎఫ్స్లో ఫైట్ టు ది ఎండ్ అన్నారు స్వామి. ఈ స్టేజ్లో ఫైట్ టు ది ఎండ్ అంటే ఆల్రెడీ ఫైట్ మొదలు పెట్టాం కదా, దేన్ని ఫైట్ చేయాలి అంటే కామానే ఫైట్ చేయాలి, ఆ డిజైర్స్ ని ఫైట్ చేయాలి, మనలో ఉన్న అరిషద్ వర్గాల్ని ఫైట్ చేయాలి. మనకు మనమే ఎక్కువ సాధన చేసుకుంటూ అవేర్నెస్ తో కాన్స్టెంట్ ఇంటగ్రేటెడ్ అవేర్నెస్ ఈ స్టేజ్ లో డెవలప్ అవ్వాలి. నేను ఒక మాట మాట్లాడితే నేను అవేర్గా ఉండాలి, అదేంటి ఇలా మాట్లాడేది తప్పు కదా, అదేంటి ఇలా వాళ్ళని హర్ట్ చేసాను తప్పు కదా అని మనకు మనమే అవేర్గా ఉండి మనకు మనమే మార్చుకునే జ్ఞానం స్వామి ఇస్తారు ఈ వయసులో. ఎందుకంటే మన జిజ్ఞాసులు కదా, జిజ్ఞాసులకి జ్ఞానం ఇచ్చేది ఆయన డ్యూటీ గనక ఆయన ఇస్తారనమాట. అలాగే ఈ స్టేజ్లో ఈ లవ్ వాల్ సర్వాల్ మనకి ఇప్పుడు డెవలప్ అవుతుంది. చిన్నపిల్లలకి మనం ఏం చెప్పాం, హెల్ప్ ఎవర్, సేవలు చెయ్యి, అందరికీ హెల్ప్ చెయ్యి. గృహస్థ స్టేజ్లో హర్ట్ నెవర్,
ఎందుకంటే ఆ స్టేజ్లో మనకు యూత్ ఈజీగా మాట్లాడేస్తారు, ఈజీగా హర్ట్ చేసేస్తారు. చిన్నపిల్లల్ని చేసేస్తాం, మనకంటే పెద్దవాళ్ళని అంతకంటే ఈజీగా చేసేస్తాం కనుక హర్ట్ నెవర్ అప్పుడు పాటించాలి. ఈ వానప్రస్థ స్టేజ్లో లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటే ఆ యూనివర్సల్ లవ్ డెవలప్ అయ్యే స్టేజ్ ఈ స్టేజ్ అన్నమాట. అలాగే మనం సిఓడీలు చెప్పాను కనుక అది ముందుది కూడా చేయాలి సాయిరాం. అంటే టైం అండ్ ఎనర్జీ కాకుండా మనం మన మీద చెక్ చేసుకుంటూ ఉండాలి. చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం డు నాట్ వేస్ట్ ఫుడ్, అది ఇప్పుడు కూడా నేను పాటించాలి. డు నాట్ వేస్ట్ మనీ, అది ఇప్పుడు కూడా పాటించాలి. దాంతోపాటు యాడ్ అవుతున్నాయి, అంతేగాని అది వదిలేయకూడదు. ఒక్కొక్క స్టేజ్లో మనం ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాం అన్నమాట. ఈ వానప్రస్థ స్టేజ్లో మనం ఒక బెస్ట్ సేవాదల్ ఫర్ స్వామి అండి. స్వామియే కాదు, మన ఫ్యామిలీకి మనం చాలా యూస్ఫుల్. మన పిల్లలు అంటారు, అబ్బా ఇప్పుడు నన్ను తీసుకుంటే మన వాళ్ళని చూసుకోండి, అంతకంటే ఒక బ్లెస్డ్ ఆపర్చునిటీ వేరే లేదు. మీ పిల్లలు అడుగుతారు, మేము ఆఫీసులు బిజీగా ఉన్నాం, చదువుల్లో బిజీగా ఉన్నాం, ప్లీజ్ ఎవరో ఒక బేబీ సిట్టర్ని కూర్చోపెట్టో, ఎక్కడో ఒక డే కేర్లో పిల్లల్ని వదలొద్దు, నువ్వు చూసుకుంటావా అంటే, అందుకని లేదు నేను ఇప్పుడే ఫ్రీ అయ్యాను కదా ఈ ఏజ్లో, నేను సేవలకు వెళ్ళిపోవాలి, చెయ్యాలి, సేవలకు వెళ్ళిపోవాలి, నేను చూసుకోనని రెస్పాన్సిబిలిటీని తీసి పాడేయకూడదు. స్వామికి అది నచ్చదు. ఎందుకంటే స్వామి మన ఇల్లు కూడా మనం చూసుకోకపోతే, ఇప్పుడు నేను నా మనవడిని పెంచకపోతే ఎవరు పెంచుతారండి? మన దగ్గర పెరిగితే ఎలా పెరుగుతారు ఆ పిల్లలు? నేను అక్కడికి వెళ్ళి బాల్ వికాస్ అవుద్దు, మా ఇంట్లోనే తీసుకోవచ్చు. నేను బాల్ వికాస్ సండే కంపల్సరీగా సమితికి వెళ్ళిపోతాం, ఫ్యామిలీగా వెళ్ళిపోతాం, అది కాదు మిగతా రోజుల్లో కూడా వాడికి నా దగ్గర ఉంటే, నాకు స్వామి గైడ్ చేస్తున్నప్పుడు ఒక మంచి వాల్యూస్ స్వామి గురించి చెప్పడానికి ఇంతకంటే ఒక ఆపర్చునిటీ మనకు వస్తుందా? మన పిల్లలు మన మనవళ్ళు మనతో ఉండి వాళ్ళని చూసుకుని అదృష్టం మన గాను ఉంటే, లేకపోతే పర్వాలేదు, వాళ్ళు ఏదో ఊర్లో ఉన్నారు, మనకు కుదరదు, నో ప్రాబ్లం. కానీ ఆ డ్యూటీ మనం నో చెప్పకూడదు. వాళ్ళు ఇప్పుడు మనం బేబీ సిట్టర్ని పెట్టినో డే కేర్లో వదిలితే బాబా బ్లాక్ షిప్ నేర్పుతారు, స్వామి చెప్పారు. మన దగ్గర ఉంటే బాబా గురించి నేర్పుతారు. స్వామి వాల్యూస్ అన్ని వాళ్ళు లేదండి మాకు ఈ వనప్రస్థ స్టేజ్ చాలా కష్టంగా ఉంది, మా ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి, వీళ్ళని చూసుకోవాలి, నాకు సమితికి వెళ్ళడానికి టైం లేదన్నా నో ప్రాబ్లం. మనకు ఆల్రెడీ స్వామి గురించి సంస్థ గురించి ఎన్నో తెలుసు గనక మన ఇల్లునే ఒక భజన సెంటర్గా, ఒక భజన మండలిగా, ఓ బాల్ వికాస్ సెంటర్గా, ఒక సమితిగా కూడా చేసుకుని అంత ఇది స్వామి ఆపర్చునిటీస్ మనకి ఇచ్చారు. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నీకు జ్ఞానం ఉంది కదా, చక్కగా మీ చుట్టూ ఉన్న పిలిచి వాళ్ళతో ఇక్కడే చేయించుకో, ఇక్కడే అన్నీ చేసుకో, నీ ఇంట్లో ఉండే చేసుకో చక్కగాని అని స్వామి ఆ ఆపర్చునిటీ కూడా ఈ సంస్థ ద్వారా మనకి స్వామి ఇస్తున్నారు. దీన్ని దాటి ఏముంది వనప్రస్థ స్టేజ్ అంటే, ఇంకా స్వామి అంటే మనకి స్టేజ్ల్లో సన్యాస అంటారు. సన్యాస అంటే ఆ కాలంలో అంట వనప్రస్థ స్టేజ్ అయ్యి భార్యాభర్తలు తిరిగి వస్తారంట. వచ్చి షష్ఠి పూర్తి తీసుకున్నాక ఎవరి దారిలో వారి సన్యాస స్టేజ్లో వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు సెల్ఫ్ సాధన చేసుకుని వాళ్ళు దేవుడితో కనెక్ట్ అవ్వడానికి ఏం కావాలో వాళ్ళు ఆ కాలంలో చేసుకునేవారంట. ఇక్కడ మనకు అవసరం లేదు, ఏ ఫారెస్ట్కో ఏదో వెళ్ళవలసిన అవసరం లేకుండా స్వామి సన్యాస స్టేజ్ అన్నది ఏం చేశారంటే, ఆల్రెడీ ఇన్ని ఫాలో చేసాం, జ్ఞానిలుగా మారుస్తారు స్వామి. 75 తర్వాత ఉన్న వాళ్ళు, ఇంకా ముందే మారినా తప్పలేదు, బట్ మినిమం చెప్తున్నా, ఆ వయసులో ఉన్న వాళ్ళు మనకి చూడండి స్టడీ సర్కిల్స్లో స్వామి ఏమన్నా ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే చక్కగా మనకి సీనియర్స్ ఉంటారు, ఎక్స్ డిపిస్ ఆఫీస్ బేరర్స్ అయినా మన సీనియర్ బాల్వికాస్ గురువులు ఉంటారు, మన సీనియర్ డివోటీస్ ఉంటారు, వాళ్ళ దగ్గరకు మనం వెళ్ళి అడుగుతాం, ఐడియాలు అడుగుతాం, ఒక పర్తియాత్ర చేసుకుంటాం, ఐడియాలు ఎంత చక్కగా, ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంది, వాళ్ళకి వాళ్ళు స్వామి ఒకటే. మనకి మనం సన్యాస స్టేజ్లో అంటే 75 సంవత్సరాలు పైపడి ఇంకా మన సంస్థలో యాక్టివ్గా చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా కుల్వంతాల్లో నేల మీద కూర్చుని చక్కగా స్వామి భజనలు పాడే వాళ్ళని నేను చూశాను, మనం చూస్తున్నాం ఇక్కడ. అలాంటి స్టేజు అందులో యాక్చువల్లీ ఆనందంగా ఉంటారు వాళ్ళు, ఎవరు ఏడుస్తా వయసు అయిందని ఎవరు ఉండరు, ఆనందంగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, స్వామిలాగే ఉంటారు వాళ్ళు కూడా. వాళ్ళకి జిజ్ఞాసు స్టేజ్ నుంచి జ్ఞాని స్టేజ్కి స్వామి అనుగ్రహం ద్వారా స్వామి సేవలు చేసిన వల్ల స్వామి ఆల్రెడీ వాళ్ళని ఆ స్టేజ్లో పెడతారు. అండ్ ఈ స్టేజ్లో పురుషార్థం ఏంటి? మోక్షం, మోహక్షయం. ఆల్రెడీ మన వనప్రస్థ స్టేజ్లోనే అన్ని సిఓడీలు ఫాలో చేసేస్తే
ఇంకేముంది, మోహం ఏముండదు మనకి. మోహక్షయం ఆటోమేటిక్ గా స్వామి మనకిస్తారు. అండ్ 4 F's లో స్వామి ఫినిష్ ద గేమ్ అన్నారు. ఫినిష్ ద గేమ్ అంటే చనిపోవడం కాదు. నువ్వు ఏ పర్పస్ మీద వచ్చావో, నువ్వు ఎందుకు వచ్చావో, మనకి ఉన్నత స్థితి కోసం వచ్చింది, అయిపోయింది, ఫినిష్ ద గేమ్. నేను ఆల్రెడీ ఆ స్థితికి నేను తీసుకెళ్ళి ఆనందంగా, తను ఎలా ఉన్నారో స్వామి అంత ఆనందంగా స్వామితో కనెక్టెడ్ గా స్వామి జ్ఞానం ఇస్తూ ఉంటారు డైలీ. మన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, కానీ పెద్దల దగ్గరికి చక్కగా ఉంటాయి వాళ్ళ అనుభవాలన్నా, వాళ్ళు చెప్పే విషయాలు సింపుల్ సొల్యూషన్స్. మనం ఏదో పెద్ద ఛాలెంజెస్ అని వేసుకుంటాం. సమితిలో పెద్ద ప్రాజెక్ట్ చేయాలి, ఎలా చేయాలి, చాలా సింపుల్ సొల్యూషన్స్ వాళ్ళు ఇస్తారనమాట. ఆల్మోస్ట్ వాళ్ళు యథార్థ ప్రేమ, స్వామి దగ్గర ఉన్న అదే యథార్థ ప్రేమని 4 types ఆఫ్ లవ్ లో వీళ్ళ దగ్గర మనం చూడొచ్చు అనమాట. ఆల్రెడీ వాళ్ళు లవ్ వాళ్ళు, సెల్వర్, హెల్ప్ అవర్, వీళ్ళు ఆ స్టేజ్ లో ఉండి కూడా ఆర్థికంగా వనప్రస్థ స్టేజ్ అయినా, మన సన్యాస స్టేజ్ అయినా చక్కగా డబ్బులు దాచుకుని సేవా కార్యక్రమాలకి డబ్బులు ఇస్తారు, వాళ్ళ టైం ఇస్తారు, వాళ్ళ ఎనర్జీ కూడా కార్యక్రమాలకి ఇస్తారు. వేస్ట్ చేయట్లేదు కదా, మరి ఉంది కదా మన దగ్గర. మన ఇచ్చి కొలిది స్వామి మనకి ఇస్తూ ఉంటారనమాట. సో ఇలాగ సాయిరామ్, ఇది ఒక చిన్న షేరింగ్. ఏంటంటే స్వామి చెప్పిన 4 CODలు, డు నాట్ వేస్ట్ ఫుడ్, మనీ, టైం, ఎనర్జీ. 4 వర్ణాలు, శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ. ఈ సన్యాస స్టేజ్కి వచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా స్వామి మనల్ని, బ్రాహ్మణ అంటే ఏంటంటే ఆచారాలు, మన ఆచరణలో బ్రాహ్మణులు అంటే మనల్ని దేవుడికి ఈక్వలెంట్ గా స్వామి జ్ఞానం మన ద్వారా స్వామి జ్ఞానం ఇస్తారు. సో 4 F's మనం చూసాం. 4 రకాల ప్రేమ: స్వార్థ, అన్యోన్య, పరమార్థ, యథార్థ. స్వార్థ నుంచి యథార్థకి స్వామి సంస్థ చేసే పనుల ద్వారా మనల్ని తెస్తారు. ఆయన చెప్పిన 4 సూత్రాలు, లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. 4 పురుషార్థాలు ఎలా అర్థం చేసుకోవాలి స్వామి చెప్పారు. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మంగా అర్థాన్ని సంపాదించి గృహస్థ స్టేజ్లో, వనప్రస్థ స్టేజ్లో సీలింగ్ ఆన్ డియర్స్, కామాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే మోహక్షయం, మోక్ష ఆటోమేటిక్ గా వస్తుంది. భక్తులు 4 రకాలు. మనం ఎప్పుడు జ్ఞానీలు గొప్ప అని అనుకుంటాం, అలా కాదు. చిన్నపిల్లలు బాల్యంలో ఉన్నప్పుడు ఆర్తిగా ఉంటారు, గృహస్థ స్టేజ్లో అర్థార్థిగా ఉంటారు, తర్వాత వనప్రస్థాలో జిజ్ఞాసులుగా ఉండి, ఎప్పుడైతే మన వనప్రస్థ దాటి సన్యాస వచ్చేటప్పటికి మనం జ్ఞానిలుగా స్వామి మనల్ని మారుస్తారండి. సో ఈ చిన్న ఇంకా టైం ఉందనుకుంటా, ఫ్యూ మినిట్స్. సో ఇదే స్పిరిచువల్ జర్నీ అని స్వామికి చెప్తారండి. మనం ఎన్ని కష్టం అని, ఇది కూడా మన కష్టం అని అనుకుంటే స్వామి చెప్పింది, నువ్వు 1 అడుగు తీస్తే నేను 100 అడుగులు తీస్తాను. ఆ 1 అడుగు ఏంటి, స్వామి నన్ను గైడ్ చేయండి స్వామి అని ఆయన దగ్గరికి వెళ్ళి అడగడం ఒక్కటే. అది కూడా కష్టం కాదు మనకి యాక్చువల్గా. సో మనం అందరూ కూడా స్వామి దగ్గరికి ఇలాగ వచ్చిన వాళ్ళమే అన్నమాట. మనం పిల్లలకి చెప్పినప్పుడు, ఇప్పుడు మనం ఒక పుట్టపర్తి వెళ్ళాలనుకోండి, చాలా మంది జర్నీలో ఉన్నాను అన్నారు. మనం డ్రైవ్ చేయాలంటే ఏం చేస్తాం, గూగుల్ లొకేషన్ వేసుకుంటాం. మన ఇంటి నుంచి స్టార్ట్ నొక్కేమంటే, డైరెక్షన్స్ అని ఇచ్చామంటే ప్రశాంతి నిలయం వెళ్ళే వరకు అది గైడ్ చేస్తూ ఉంటుంది. టేక్ లెఫ్ట్, టేక్ రైట్ అని. ఏ రోడ్డు మనకి క్లియర్ గా ఉంది, ట్రాఫిక్ లేకుండా ఉన్నది, ఏ రోడ్డు మనకి సేఫ్ గా ఉందని అది చూపిస్తుంది. అందులో కొన్ని లాంగ్ రూట్స్ ఉండొచ్చు, అది టోల్ గేట్ లేదు అన్న రూట్స్ మన డ్రైవర్లు ఎవరన్నా పెట్టుకుంటే వాళ్ళు ఆ రూట్ తీసుకుంటారు. ఏమండి, క్యాబ్ పెట్టుకుంటే, టాక్సీ పెట్టుకుంటే టోల్ లేవండి, డబ్బులు ఖర్చు అవ్వు అని చెప్పి గతుకులు రోడ్డు మీద వాళ్ళు తీసుకెళ్తారు మనల్ని. చాలా కష్టంగా ఉంటుంది ఆ జర్నీ. ప్రశాంతి నిలయం వెళ్ళేటప్పటికి మనకి బాడీ పెయిన్స్ వచ్చేసి ఇలాగ ఉంటాయి అన్నమాట. అదే మన స్వామి డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది, టోల్ గేట్ లాగా. డబ్బులు ఖర్చు గురించి చూడకూడదు, నీట్ గా ఉంటుంది రాడ్, ఏ ప్రాబ్లమ్స్ ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోతాం అనమాట. మధ్యన గూగుల్ లొకేషన్ ఆఫ్ చేసుకోం కదండి, డెస్టినేషన్ వెళ్ళే వరకు మనం అది ఆఫ్ చెయ్యం. మనం డెస్టినేషన్ రీచ్డ్ అని అది అని ఊరుతూ మధ్యన ఆఫ్ చేస్తే ఏమవుతుంది, ఏ గ్రామం దగ్గరికి వెళ్ళి, ఏ ఊరి దగ్గరికి వెళ్ళినా అక్కడ జంక్షన్ లో 4 వీధులు ఉంటే ఎటు వెళ్ళాలో మనకు తెలియదు. సో వన్స్ స్టార్ట్ అని మన ఇంట్లో నొక్కితే డెస్టినేషన్కి వెళ్ళే వరకు గూగుల్ లొకేషన్ ఎలా మనకి స్వామి గైడ్ చేస్తున్నట్టే, స్టార్ట్ ఎర్లీ అని చిన్న పిల్లలు అప్పుడే మన స్వామిని మాస్టర్ గా తీసుకుని హృదయవాసిగా పెట్టుకుని మనల్ని గైడ్ చేయమన్నామంటే అల్టిమేట్ స్టేజ్ వచ్చే వరకు మనల్ని ఆ ఉన్నత స్థితి వెళ్ళే వరకు స్వామి గైడ్ చేస్తారు. మధ్యన ఆఫ్ చేయడం మనం అనుకుంటాం, కొంచెం మంది
పార్ట్ టైం డివోటీస్ అని. మిగతా వాళ్ళ గురించి మనకు అనవసరం. స్వామి ఎప్పుడు చెప్తారు, ఎదరు వాళ్ళని కూర్చొని జడ్జి చేయకండి, వాళ్ళని స్వామి వాళ్ళ లైన్లో వాళ్ళని చూసుకుంటారు. ఇన్ఫాక్ట్ మా పర్తి యాత్రలో ఎంతో మంది కొత్త వాళ్ళని మేము తీసుకెళ్ళాం సాయిరాం. తిరుపతి పర్తి యాత్రలో వాళ్ళు చెప్పిన అనుభవాలు, వాళ్ళని రమ్మన్నాను కానీ నేను వాళ్ళతో ఉండడానికి నాకు టైం లేదు. మన దగ్గర మనకి ఎన్నో పనులు ఉంటాయి పర్తి యాత్రలో. కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్తే నాకు షాక్ అయ్యింది. ఓహో, వాళ్ళని రమ్మని అన్నాను, వాళ్ళకి పుట్టుబద్దు ఎక్కడుందో తెలియదు, స్వామి గురించి సంస్థ గురించి తెలియదు. మా చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అని రమ్మన్నాను కానీ వాళ్ళని చూసుకోలేదు. వాళ్ళు వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. అక్కడికి వచ్చేసాం, కారులో వచ్చేసాం, దిగిపోయాం. ఆ గణేష్ గేట్ ఏంటో తెలియదు, గోపురం గేట్ తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, అకామిడేషన్ తెలియదు. కానీ స్వామి వాళ్ళని ఎలా గైడ్ చేశారని వాళ్ళు నాకు చెప్తున్నారు. ఇవన్నీ స్వామి చక్కగా మనకు తెలుసు కదండి, చమత్కారాలు, ఇంట్రడక్షన్ మిరాకల్స్ అంటారు. కొత్తగా ఎవరైనా వస్తే స్వామి చక్కగా ఇంట్రడక్టరీ మిరాకల్స్. ఈ 4 దాంట్లో స్వామి గురించి అది కూడా చెప్పాలి. మన బాల్విక స్టేజ్, బ్రహ్మచార్య స్టేజ్ లో పిల్లలకి చమత్కారాల గురించి చెప్పాలి. స్వామి చేసి చమత్కారాలు వాళ్ళకి చాలా సరదాగా ఉంటాయి. వాళ్ళకి స్వామి చేస్తూ ఉంటారు చమత్కారాలు. వాళ్ళు నోట్ చేయడం మొదలు పెడతారు, స్వామి నాకేం మిరాకల్స్ చేశారు, వాళ్ళు నోటీస్ చేయడం మొదలు పెడతారు. అవేర్నెస్ వస్తుంది వాళ్ళకి. సో చమత్కార్ తర్వాత గృహస్థ స్టేజ్ లో స్వామి మనకి సంస్కారాలు నేర్పుతారు. ఎలా నేర్పుతారు? కష్టాలు వస్తేనే కదా మనకు వస్తాయి. మన ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం, ఫేస్ ద డెవిల్. ఆ గృహస్థ స్టేజ్ లో స్వామి మనకి సంస్కారాలు నేర్పుతారు అనుభవం ద్వారా. ఆ సంస్కారాలు నేర్పి వనప్రస్థ స్టేజ్కి వచ్చేటప్పటికి పరోపకార్ నెక్స్ట్ స్టేజ్. ఎందుకంటే ఇప్పుడు మనం సంస్కారాలు నేర్చుకుని మనం చక్కగా సేవాదాలుగా తయారయ్యాం కనుక పరోపకారం అంటే ఇంట్లో వాళ్ళకి అయ్యి ఉండొచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళకి అయ్యి ఉండొచ్చు, సంస్థ ద్వారా మన సొసైటీలో సేవలైనా ఉండొచ్చు. పరోపకార స్టేజ్. ఎప్పుడైతే నెక్స్ట్ స్టేజ్ మన సన్యాస స్టేజ్ అంటే ఒక బ్రాహ్మణ స్టేజ్, ఆ స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ మోహక్షయం అయిపోయింది గనక మన స్వామి సాక్షాత్కార్ అంటే సాక్షాత్ మనల్నే స్వామి. ఎవరన్నా మనల్ని చూస్తే మిమ్మల్ని చూస్తే స్వామి జ్ఞాపకం వస్తున్నారు, సాయిరాం స్వామి గురించి కొంచెం చెప్పండి సాయిరాం అన్న స్టేజ్కి స్వామి మనల్ని తీసుకెళ్తారండి. సో ఈ కొన్ని షేరింగ్స్తో మళ్ళా స్వామి ఎప్పుడు అనుగ్రహం వస్తుందో ఇలాంటి ఒక చక్కటి సత్సంగం, ఇలాంటి ఒక ప్లాట్ఫామ్లో మళ్ళా మాట్లాడడానికి, మళ్ళా వినడానికి కూడా స్వామి నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలని అడుగుతూ అందరికీ సాయిరాం. సాయిరాం సాయిరాం అండి. సత్యవతి గారు, మీరు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ 4 గురించి చెప్పారన్నమాట. ఏంటంటే 4Fs, 4 CODs, పురుషార్థాలు, 4 స్టేజెస్ ఆఫ్ లైఫ్, 4 స్టేజెస్ ఆఫ్ లవ్, 4 వర్ణాలు, 4 రకాల భక్తులు, ఇవన్నీ కూడా మీరు చాలా చక్కగా క్రోడీకరించారు. దానికి లింకులు ఇచ్చారండి. అది చాలా మీకు ఎంతో జ్ఞానం ఉంటేనే కానీ ఈ విధంగా చేయలేదు. దీన్ని బట్టి నాకు అర్థం ఏంటంటే మీరు జ్ఞాన స్వరూపులు అనమాట. సో వానప్రస్థం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఏఎస్బిలో ఉండేవాళ్ళు ఈ వానప్రస్థంలో ఉండేవాళ్ళేనండి ఆల్మోస్ట్. సో మాకందరికీ కూడా చాలా ఉపయోగమైనటువంటి విషయాలు అన్నిటికీ లింక్ ఇచ్చుకుంటూ చాలా అద్భుతంగా చెప్పారండి. దానికి ధన్యవాదాలు అనేటువంటి పదం కూడా సరిపోదండి, అసలు ఆ పదం సరిపోదు. ఏం చెప్పాలో సైలెంట్ గా ఉంటేనే కొంతవరకు మంచిది, ఇందాక మీరు అన్నారు కదా. సో ఆ విధంగా నేను సైలెంట్ గానే ఉంటున్నాను. కానీ స్వామివారి దివ్యాశీస్సులు మీపై ఎల్లప్పుడూ వర్షించాలి. స్వామివారి మీకు ఇదే విధంగా మన గురుగారి ద్వారా అవకాశాలు ఇవ్వాలి. సో మీరు మాకు అందరికీ కూడా ఇంకా ఇతోధికమైనటువంటి విషయాలు తెలియచేయాలండి. తెలియచేస్తే ఇంకా మున్ముందుకు మేము పయనించి సాక్షాత్కార దిశకు వెళ్ళిపోతే, ఇప్పుడు పరోపకారంలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ ఏఎస్బి మెంబర్స్ ఆల్మోస్ట్ అండి. సాక్షాత్కారాలు కొంతమంది ఉండొచ్చేమో, కానీ మిగిలిన వాళ్ళు కూడా చేరడానికి మీరు చేయూతనిస్తారు మీ అద్భుతమైనటువంటి ప్రసంగం ద్వారా. చాలా ధన్యవాదాలండి. మీకు స్వామివారి ఆశీస్సులు, దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ దండిగా మెండుగా ఉండాలి. సో మీ ఆశీస్సులతో మీరు వెలుగుతూ ఉంటే ఆ వెలుగులో మేము కూడా ఇంకొంత వెలుగు తీసుకొని ముందుకు వెళ్ళాలని, వెళ్ళే శక్తిని మాకు ప్రసాదించాలని స్వామివారిని కోరుకుంటూ ఉన్నానండి. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం అండి. పని మాకందరికి ఉపయోగించేటువంటి ఎప్పుడు మీరు ఉపయోగించి చెప్తారు. అందుకే నేను ఆచార్యుని అంటాను. మీరు ఆధ్యాత్మిక ఆచార్యుని గారండి. మీరు కేవలం మాటలతో సరిపెట్టేటువంటి వ్యక్తి కాదు. సో మీ నుంచి మేమైతే చాలా నేర్చుకున్నాం. ముఖ్యంగా ఒకే ఒక విషయం చెప్తానండి. ముఖ్యంగా గతంలో మీరు స్వామివారు డైనింగ్ నన్ను ఏదో మూలన కుర్చీ వేసి పెట్టేస్తారు, ఆ మూలకనైనా మీరు ఉండే చోట వేయండి, లేకపోతే మీరు ఉండే చోట నేను ఉంటానంటే
ఆ మాట విన్న తర్వాత నేను హాల్లో మా స్వామికి, మన స్వామివారికి, బంగారు తండ్రికి సింహాసనం నా శక్తి కొద్ది వేయటం జరిగిందండి. సో స్వామివారు ఎల్లప్పుడూ కూడా మనం గమనిస్తారు. మీ నుండి మేము చాలా నేర్చుకుంటున్నాం అండి సాయిరాం. చాలా 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 ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుంటున్నాం. ధన్యవాదములండి. సాయిరాం సాయిరాం సాయిరాం. నెక్స్ట్ అంశంలోకి వెళ్దామండి. ఓకే సాయి సాయిరాం. సాయిరాం. ఓం శ్రీనారాయణతు సాయిరాం 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 సాయిరాం. ఇప్పుడే కాదండి, ఓం తత్స ముగింపు భజనలు ఉన్నాయిగా మనకి కొన్ని. ఆ తర్వాత వచ్చే మనం ఓకే సార్, లిస్ట్ పేరు పడింటే చదివా. అప్పుడు చేద్దాం కొంచెం. ఓకేనండి. 1 మినిట్. ఈ ఒక్క నిమిషం అండి. చాలా చక్కటి అద్భుతమైనటువంటి, మనసుని దోచేటువంటిది, మనసుని రంజింపజేసి మనసుని ఇంకొంచెం ముందు మార్గానికి వెళ్లే విధంగా మనని మలచినటువంటి మన సత్యవతి సాయిరాం గారి ఉపన్యాసం విన్న తర్వాత మన మనసులు తేలికపడ్డాయి. మనం ఎక్కడున్నాము అని అంతర్ముఖంగా ప్రయాణం చేసేట్టుగా వారు తయారు చేశారండి మనకి. సో వారికి మరొక్కసారి కృతజ్ఞతాభం తెలియచేసుకుంటూ ముగింపు కార్యక్రమంలోకి ప్రవేశిద్దామండి. ముగింపు కార్యక్రమంగా ముఖ్యంగా ఈరోజు హనుమాన్ భజన అండి. ఎవరంటే ఎర్రంపేట నుండి శ్రీమతి సిహెచ్ సుభాష్ని సాయిరాం గారు ఆంజనేయ పుత్రుడు, అతి బలవంతుడు ఆంజనేయుని గురించి స్తుతించమని, తర్వాత అనంతరం బెంగళూరు నుండి ఎన్కే సుజాత సాయిరాం గారు సకల శుభమును కూర్చు సుబ్రహ్మణ్య స్వామి కీర్తించమని, తర్వాత దేవతాతీత స్వరూపమే పరమాత్మ కాబట్టి సర్వమతముల గమ్యము పరమాత్మ చేరుకుంటే అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఓం తత్సత్ను జి పార్వతమ్మ సాయిరాం గారు చెన్నై నుండి పఠించమని, అమృత కలశాస్తముతో సకల రోగ నివారణ చేస్తూ ప్రజలకు ఆరోగ్యం అనే ఐశ్వర్యమును ప్రసాదించమని ధన్వంతరి స్వరూపులైనటువంటి స్వామిని ప్రార్థిస్తూ ధన్వంతరి మంత్రమును విజయవాడ నుండి శ్రీమతి పద్మా బయ్యన సాయిరాం గారిని వినిపించమని, భాగ్యప్రదాయని మంగళకారిణి సాయిమాతకు మంగళహారతి పాటను గానం చేసి సకల ఐశ్వర్యప్రదాయని అయినటువంటి చిత్రము అతి విచిత్రము పరమం పవిత్రమైనటువంటి విభూతి మంత్రమును శ్రీకాకుళం నుండి శ్రీమతి టి నాగమణి సాయిరాం గారిని చెప్పమని, అనంతరం కృతజ్ఞతా భావంతో కృతజ్ఞత తెలియచేయమని ఏలూరు వాస్తవురాలైనటువంటి శ్రీమతి శంకర సరస్వతి సాయిరాం కృతజ్ఞత తెలియచేయమని, అనంతరము స్వస్తి పలుకుతూ కార్యక్రమాన్ని ముగిస్తామండి. సో ఇప్పుడు హనుమాన్ పాట పాడటానికి శ్రీమతి సిహెచ్ సుభాష్ని సాయిరాం గారిని ఆహ్వానిస్తున్నాను. సాయిరాం అదే ఆర్డర్లో పాడండి అమ్మా. సాయిరాం సుభాష్ని గారు. సాయిరాం సత్యవతి మ్యామ్ హనుమాన్ భజన పాడండి మ్యామ్. సాయిరాం సత్యవతి మ్యామ్. సత్యవతి గారు, ఎం సత్యవతి గారు చెప్పండి సార్. హనుమాన్ భజన పాడండి మ్యామ్. ఆంజనేయ వీరా హనుమంత సూరా, ఆంజనేయ వీరా హనుమంత సూరా, వాయుకుమార వానర వీర, వాయుకుమార వానర వీర, ఆంజనేయ వీరా హనుమంత సూరా, ఆంజనేయ వీరా హనుమంత సూరా, వాయుకుమార వానర వీర, వాయుకుమార వానర వీర, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, సీతారాం జయ రాధేశ్యామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, సీతారాం జయ రాధేశ్యామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, సీతారాం జయ రాధేశ్యామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, సీతారాం జయ రాధేశ్యామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, సీతారాం జయ రాధేశ్యామ్. ఆంజనేయ వీరా హనుమంత సూరా.
ఉమా మహేశ్వర కుమార గురువర ఉడిపి సుబ్రహ్మణ్యం ఉమా మహేశ్వర కుమార గురువర ఉడిపి సుబ్రహ్మణ్యం పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ మాం పాహి సాయినాథ మాం పాహి షణ్ముఖనాథ మాం పాహి సాయినాథ మాం పాహి శివ శరవణ భవ మాం పాహి గురు శరవణ భవ మాం పాహి శివ శరవణ భవ మాం పాహి గురు శరవణ భవ మాం పాహి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 సాయినాథ సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 సాయినాథ సుబ్రహ్మణ్యం పళనీనాథ సుబ్రహ్మణ్యం షిరిడీనాథ సుబ్రహ్మణ్యం సత్య సాయినాథ సుబ్రహ్మణ్యం సత్య సాయినాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 సాయినాథ సుబ్రహ్మణ్యం సత్య సాయినాథ సుబ్రహ్మణ్యం. సాయిరామ్ సర్వధర్మ ప్రార్థన. ఓం తస్స శ్రీనారాయణతు పురుషోత్తమ గురుతు సిద్ధబుద్ధతు స్కంద వినాయక సవితా పావకతు బ్రహ్మ మధ్యతు యెహోవ శక్తితు యేసు పితా ప్రభుతు रुद्र विष्णु रामकृष्ण रहीमतावोतु वासुदेव सै विश्वरूप वासुदेव को विश्वरूपतु चिदानंद हरितु अद्वितीय तु अकाल निर्भय आत्मलिंग शिवतु आत्मलिंग शिवतु परमात्मलिंग शिवतु. साईराम. శ్రీ సత్యసాయి ధన్వంతరి శ్లోకం. ఓం నమో భగవతే మహాసుదర్శన వాసుదేవాయ ధన్వంతరాయ అమృత కలసహస్తాయ సకల భయ వినాశనాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్య నిధయే ఓం శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరి స్వరూప ఓం శ్రీ 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 ఔషధ చక్ర నారాయణ స్వాహ ప్రసీద విశ్వేశ్వరి విశ్వ ప్రసీద ప్రసీద విశ్వేశ్వరి వేదరూపిణి ప్రసీద విశ్వేశ్వరి మంత్ర విగ్రహే ప్రసీద విశ్వేశ్వరి విశ్వనాథ ప్రసీద ఓం శ్రీ అచ్యుతాయ నమః శ్రీ అనంతాయ నమః శ్రీ గోవిందాయ నమః శ్రీ మాత్రే నమః సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి శ్రీ మాత్రే నమః ఓం శ్రీ భూత భవ్య భవత్ ప్రభో ఓం శ్రీ ప్రశాంతి సాయి శ్రీ ధన్వంతరి అంశ సత్య సాయి మమ ప్రార్థనా ఉత్తిష్ట శోక సంకట దుఃఖ నివారణ
महाकृपा कटाक्ष पाहि मां पाहि। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ शान्ति शान्ति शान्तिः। ओम जय जगदीश हरे स्वामी सत्य साई हरे भक्त जना संरक्षक भक्त जना संरक्षक पति महेश्वरा ओम जय जगदीश हरे शशिवदना श्रीकर सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आश्रित कल्पलतिका आपद्बान्धवा ओम जय जगदीश हरे माता पिता गुरुदैवमु మరి అంతయు నీవే స్వామి మరి అంతయు నీవే నాద బ్రహ్మ జగన్నాథ నాద బ్రహ్మ జగన్నాథ నాగేంద్ర శయన ఓం జై జగదీశ హరే ओंकार रूप ओजस्वी ओ साई महादेवा सत्य साई महादेवा मंगल हारति अंदुको मंगल हारति अंदुको मंदर गिरिधारी ओम जय जगदीश हरे नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा ओम शांति 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 समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री 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 सत्य साई बाबा जी की परमं पवित्रं परमं पवित्रं बाबा विभूतिं
పరమం విచిత్రం లీలా విబోధిం పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదాతం బాబా విబోధిం ఇదమాశ్రయామి పరమం పవిత్రం బాబా విబోధిం పరమం విచిత్రం లీలా విబోధిం పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదాతం బాబా విబోధిం ఇదమాశ్రయామి పరమం పవిత్రం బాబా విబోధిం పరమం విచిత్రం లీలా విబోధిం పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదాతం బాబా విబోధిం ఇదమాశ్రయామి. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్ అండి. సాయిరామమ్మ. సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. సాయిరామమ్మ, వందన సమర్పణకు ఒక్క నిమిషం అండి తల్లి. కార్యక్రమం ముగింపు కదంబమాలగా భజనలు, వచనములు, గద్యములు, పాటలతో సమర్పించినటువంటి అహం సత్యబోధక సోదరీమణులకు అందరికీ కూడా పేరు పేరున వందనములు. స్వామివారి దివ్యాశీస్సులు ఎల్లవేళ ఉండాలని ప్రార్థిస్తున్నాను. యావత్ ప్రపంచంలో ఈ రోజున మహిళా మండల మహోత్సవంలో తిలకించి పాల్గొన్నటువంటి వారినందరినీ కూడా ఆశీర్వదించి మన కార్యక్రమంలో అధ్యక్షత వహించి పాల్గొన్న ప్రతి స్త్రీమూర్తికి చక్కటి వాక్శుద్ధితో పాటుగా భక్తి శ్రద్ధలను ప్రసాదించినటువంటి మన బంగారు స్వామికి సహస్రాభివందనములతో కూడినటువంటి కృతజ్ఞతాపూర్వక సువర్ణ సుపుష్పాంజలి సమర్పించుకుంటున్నాను మనందరి తరఫున. ఆధ్యాత్మిక పదములలో మహిళా మండలి ముందు ఉండాలని స్వామివారు రూపొందించిన మహిళా మాసోత్సవం మన ఏఎస్బి అధినేత, రూపకర్త, నిర్మాత, దర్శకులు శ్రీ మల్లెల వరలక్ష్మీనారాయణ పుణ్య దంపతులు చేస్తున్నటువంటి అవిశ్రాంత కృషికి సహృదయాంజలి, స్వామివారి దివ్యాశీస్సులు వర్షించాలని కోరుకుంటున్నాను. మన గురువు గారు ఎంపిక చేసుకుని వారికి ఇచ్చినటువంటి బాధ్యతను సహృదయంతో హృదయంగా నిర్వర్తించినటువంటి ప్రతి మహిళా భాగస్వామికి ప్రేమపూర్వక వందనములు. నిక్కహుది మూమెంట్ లో పాల్గొని లోటును భర్తీ చేసినటువంటి శ్రీమతి ఎం సత్యవతి సాయిరామ్ గారికి, శ్రీమతి వక్తవత్సలమ్మ సాయిరామ్ గారికి ప్రత్యేక ప్రేమాంజలి సమర్పించుకుంటున్నాను మనందరి తరఫున. పరోక్షముగా సహాయ సహకారములను వివిధ విధాలుగా అందించినటువంటి శ్రీ ఎం పార్థసారథి సాయిరామ్ గారికి వందనములు. మరియు ఈ రోజు కార్యక్రమం సజావుగా నడిపినటువంటి శ్రీమతి పద్మాబయ్యన సాయిరామ్ గారికి హృదయాంజలి. మేముండగా మీరెందుకు నిరుత్సాహపడతారని ప్రతి పర్యాయము కూడా తమ ఉనికితో ప్రోత్సాహం అందిస్తున్నటువంటి శాంతియుత శ్రోతలకు అందరికీ కూడా పేరు పేరున వినయపూర్వక ప్రేమపూర్వక కృతజ్ఞతాంజలు సమర్పించుకుంటున్నాను. మరొక్కసారి నాకు ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను ఇచ్చినటువంటి మన బంగారు తండ్రి స్వామివారికి, మన గురువు గారికి మరొక్కసారి ధన్యవాదములు మరియు ముకుళిత హస్తములతో కృతజ్ఞతాభావపూరిత హృదయముతో వందనములు సమర్పించుకుంటూ సభ్యులకు అందరికీ కూడా మరొక్కసారి హృదయాంజలి సహృదయాంజలి తెలియజేసుకుంటూ జై సాయిరామ్, జై జై సాయిరామ్. సాయిరామ్.